హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సువర్ణ మీడియా నేను మీ శ్యామ్. ఈరోజు వరకు కూడా ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ఫీవర్ అనేది నడుస్తూనే ఉంది. అదేవిధంగా ఎన్నికల యొక్క రిజల్ట్స్ కోసం అయితే మాత్రం ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీ కూడా ప్రతి ఒక్క స్టేట్ కూడా దేశవ్యాప్తంగా కూడా ఎదురు చూడడం జరుగుతుంది. అయితే ఇక్కడ వస్తున్న సర్వేల ప్రకారం కానీ అదేవిధంగా అంచనాల ప్రకారం కానీ ఏ విధంగా ఉండబోతుంది, ఎవరు అధికారాన్ని చేపట్టబోతున్నారు, అదేవిధంగా ఎవరు ఇంటికి వెళ్ళబోతున్నారనే అంశం మీద ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలోనే కాదు ప్రతి చోట కూడా ప్రతి ప్లాట్ఫామ్ మీద కూడా ఇదే చర్చలు అయితే నడవడం జరుగుతుంది. అయితే ఈ సందర్భంగా మనతో పాటు ఎవరు ఎన్నుకొని అంటే ఎవరైతే ప్రజలు ఎన్నుకున్నారో ఆ నాయకుడు అధిష్టానానికి వెళ్ళి ఆ సీటుని కైవసం చేసుకుంటున్నారా లేదా అనే అంశం మీద ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి ఆచార్య రాఘవేంద్ర గారు, అదేవిధంగా ఆయన పొలిటికల్కి సంబంధించి ఆస్ట్రాలజర్ ప్రముఖంగా. అయితే ఆయన అందరికీ కూడా మీ అందరికీ కూడా తెలిసే ఉంటారు. ఈరోజు మన స్టూడియోకి రావడం జరిగింది. ఆయనతో అడిగి తెలుసుకుందాం ఈరోజు ఏ విధంగా ఉండబోతుందో. రేపు రాబోతున్న జూన్ 4వ తేదీన ఎవరు అధికారాన్ని కైవసం చేసుకోబోతున్నారో ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? చాలా బాగున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ సార్ సువర్ణ మీడియాకి. మీ గురించి అంటే గతంలోనే చాలా వరకు మీ గురించి చాలామందికి తెలుసు. అంటే మీరు ప్రెడిక్ట్ చేసింది ఏ విధంగా ఉండబోతుంది ఏంటనేది చాలామందికి తెలుసు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల మీరు చాలామందికి దూరం అయ్యారు. మళ్ళీ ఈరోజు మళ్ళీ ఈ సమయానికి మీరు అందరూ కూడా మళ్ళీ మీరు కెమెరా ముందుకు రావడం కూడా జరుగుతుంది. అవునండి. రైట్ సార్. మీ ప్రెడిక్ట్ చేసిన దాంట్లో చాలామందికి కూడా చాలా నమ్మకం అనేది చాలామందికి ఉన్నది. ఆ నమ్మకాన్ని ఈసారి ఎవరి వైపు చూపించబోతుంది ఆ నమ్మకం, ఆ ప్రెడిక్ట్ మీరు చేసే ఆ ప్రెడిక్ట్ ఎవరి వైపు ఉండబోతుంది అనే దాని విషయం అయితే మాతో క్లియర్గా మీరు చెప్పాలి సార్ ఈరోజు. ఖచ్చితంగా అండి. రైట్ సార్. ఇప్పుడు వచ్చేటప్పటికి ఎన్నికల సందర్భించే మనం తీసుకున్న సబ్జెక్ట్ అయితే, కానీ నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్ అయితే ఉంది సార్. చెప్పండి. ఇప్పుడైతే ఈ సబ్జెక్ట్ గురించి మాట్లాడదాం, కానీ నాకున్న డౌట్ను ఫస్ట్ మీరు క్లియర్ చేసేది. ఖచ్చితంగా అడగండి. ఎందుకంటే నేను జనరల్గా ఏదైనా ఒక నమ్మకం అనేది మనం అనుకుంటున్నాం కదా సార్. నమ్మకం నేను కళ్ళతో చూసిన తర్వాత దీన్ని నేను నమ్ముతాను సార్. చెవులతో విన్న తర్వాత అవును వీళ్ళు అన్నారు అని చెప్పని నేను నమ్ముతాను. కానీ మనం ప్రెడిక్ట్ చేసేది ఎలా ఉంటుందంటే ఆ మనిషి తను చేసిన పనినో లేదా తన హావభావాలను లేదంటే తన యొక్క గతంలో చేసిన పనులను బట్టో చూసి దాన్ని బట్టి ప్రెడిక్ట్ చేయడం కూడా జరుగుతుంది. కానీ మీరు ఏ విధంగా ప్రెడిక్ట్ చేస్తారు? అదే ప్రెడిక్ట్ చేయడం అనేది ఎక్కడి నుంచి మొదలైంది, అసలు ఎలా మొదలైంది, మీకు ఎలా వచ్చింది అనేది? రైట్ అండి. సాధారణంగా ఈరోజు సమాజంలో కనుక తీసుకున్నట్లయితే ఈ కాలం ముఖ్యంగా ఈ జనరేషన్ పిల్లలందరూ కనుక గమనించినట్లయితే జ్యోతిష్యం అనేది ఆన్లైన్లో గమనించి తమ డీటెయిల్స్ కనుక కంప్యూటర్లో ఏదో సాఫ్ట్వేర్లో కనుక ఎంటర్ చేసినట్లయితే ఆటోమేటిక్గా కంప్యూటర్ జనరేటెడ్ ప్రిడిక్షన్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇంతే కాకుండా ఈరోజు కొత్తగా ఆస్ట్రాలజీలో కూడా ఏఐ వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. దాంట్లోకి పోయి మీరు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మీ డీటెయిల్స్ దాంట్లో ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా ఒక పండితులాగానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా మీ ప్రిడిక్షన్స్ ఇవ్వడం మొదలుపెట్టింది. ఓకే. ఈరోజు సొసైటీలో కనుక తీసుకున్నట్లయితే సమాజంలో జరిగేటువంటి సంఘటనలు కానివ్వండి, రాజకీయంగా జరిగే సంఘటనలు కానివ్వండి, లేదా దేశంలో జరిగే సంఘటనలకు కానివ్వండి, పంటలు లేకపోతే వ్యాపారస్తులకు సంబంధించినటువంటి ఆయా వస్తువులకు సంబంధించి కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రిడిక్షన్ చేయడానికి ఒక సపరేట్ మెథడ్ అనేది ఉంటుందండి. దాన్ని ముండేన్ ఆస్ట్రాలజీ అంటారు. దీన్ని మేదిని జ్యోతిషం అని కూడా అంటారు. ఓకే. ఇది కంప్లీట్ దేశ గోచారం గురించి, లేదా దేశంలో జరిగే లేక ఆయా రాజ్యంలో జరిగేటువంటి సంఘటనల గురించి, అలాగే ఆయా రాజకీయ నాయకుల గురించి, రాజకీయ పరిస్థితుల గురించి, అలాగే సమాజంలో జరిగేటువంటి ధరల యొక్క హెచ్చుతగ్గుల గురించి, ఉపద్రవాల గురించి ప్రిడిక్ట్ చేస్తూ ఉంటుంది. అలాగే వ్యక్తుల యొక్క జాతకం తీసుకున్నట్లయితే ఈ వ్యక్తుల యొక్క జాతకం చెప్పడానికి ఈ జనరేషన్లో ఎక్కువ మంది వాడుతుంది పరాశర జ్యోతిష్యం, అలాగే కేపీ ఆస్ట్రాలజీ, అలాగే వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ఇంకొంచెం వంశపారంపర్యంగా ప్రిడిక్షన్ చేసే వ్యక్తులు కనుక తీసుకున్నట్లయితే నాడీ ఆస్ట్రాలజీ, అలాగే ఇంకొంచెం మోడర్న్ టెక్నాలజీ కనుక తీసుకుంటే ఆస్ట్రోగ్రఫీ, సంఖ్యాశాస్త్రము, ఇలాంటివి కొన్ని ఉన్నాయండి. ఇవన్నీ కూడా మనం కొంత కంప్యూటర్ పరిజ్ఞానము అలాగే కొంత సాఫ్ట్వేర్స్ వాడటం ద్వారా బర్త్డేస్ని యూటిలైజ్ చేసుకోవడం ద్వారా మనం ప్రిడిక్షన్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటామండి. మీరు గమనించినట్లయితే మనం ఆ కాలంలో పుట్టలేదు కాబట్టి మనకు అవగాహన ఉండదు. బట్ సినిమాల ద్వారా కొంత అవగాహన, కథల ద్వారా ఆయా రచనల ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేశాము. రాజుల కాలంలో కొన్ని యుగాల క్రితము కంప్యూటర్ లేవు,
సాఫ్ట్వేర్లు లేవు, పంచాంగాన్ని గణించడానికి 100 సంవత్సరాల పంచాంగం లేదా 1000 సంవత్సరాల పంచాంగం లాంటివి లేవు. ఒక గురువు గారు లేకపోతే ఒక ఋషి లేక ముని, ఒక గురువు గారు ఒక అడవిలో ఎక్కడో తపస్సు చేసుకుంటూ ఉంటారు పర్ణశాలలో. రాజుగారు తన యొక్క వంగమాగదులతోటి పరివారంతో వారి దగ్గరికి వస్తారు. రావడంతో గురువుగారు ఇలా కళ్ళు మూసుకుంటారు. రాజా, సంతానం కోసం బాగా ఇబ్బంది పడుతున్నాం, సంతానం లేక ఇబ్బంది పడుతున్నాం. ఏం పర్లేదు, ఇదిగో ఈ పండు తీసుకో, లేదా ఈ హోమం చెయ్యి, నీకు సంతానం కలుగుతుంది. జనక మహారాజును కనుక గమనించిన లేక దశరథ మహారాజును గమనించిన నీకు అప్పుడు ఏం జరిగిందని తెలుస్తుంది. అవును. అది ఎలా సాధ్యమైంది? వాళ్ళు ఏ సాఫ్ట్వేర్ వాడలేదు కదా, వాళ్ళు ఏ కంప్యూటర్స్ వాడలేదు కదా, ఎలా చెప్పేవారు? అలాగే ఇంకెవరో వస్తారు, ఇంకేదో రాజుగారు గురువుగారి దగ్గరికి వస్తారు. రాగానే వారు అడగకుండానే కళ్ళు మూసుకొని, రాజా ఒక పెను ముప్పు ముంచి ఉంది, పలాని శత్రురాజులు మీ మీద దండెత్తబోతున్నారు, ఫలితం ఈ విధంగా ఉండబోతుంది, ఈ రకమైన జాగ్రత్తలు తీసుకోండి అను, లేదా విజయం మీదను, లేదా కొంత సమయం మీరు వెయిట్ చేయాలను ఏదో చెప్తూ ఉంటారు. ఓకే. ఇవన్నీ ఎలా సాధ్యమయ్యాయి? దీన్ని జానపదుల జ్యోతిష్యం అంటారు. అంటే ఆ రోజు మునులు ఋషులు కనుక తీసుకున్నట్లయితే తపస్సు చేయడం ద్వారా, సాధన చేయడం ద్వారా, కొన్ని రకాల ఉపాసనా మార్గాలని అవలంబించడం ద్వారా వారికి ఇంట్యూషన్, స్ఫురణ శక్తి అనేది ఎక్స్ట్రీమ్ లెవెల్లో పెరిగేది అనమాట. సో ఎటువంటి క్యాలిక్యులేషన్ లేకుండా తను దివ్య దృష్టితో చూడటం ద్వారా అన్ని విషయాలు తెలిసాయి. భవిష్యత్ వర్తమాన కాలం వాళ్ళు చెప్పగలిగేవారు. ఓకే. అయితే ఇది ఇండివిజువల్గా సాధన చేయడం ద్వారా మాత్రమే వస్తుంది. అది ఎప్పటికీ సిద్ధి కలుగుతుంది ఎవరికి తెలియదు. సో ఆ తర్వాత వచ్చిన జనరేషన్స్ దాన్ని కొంచెం సింప్లిఫై చేసి దానికి ఒక లాజిక్ అనేది యాడ్ చేయడం మొదలుపెట్టారు. ఈ లాజిక్ ప్రకారం ఇది జరిగితే దీని యొక్క రిజల్ట్ ఈ విధంగా ఉండబోతుంది అని. సో దాన్ని నిమిత్త జ్యోతిష్యం అంటారు. ఉదాహరణకి ఒక వ్యక్తి వచ్చాడు, ఆ వ్యక్తి పేరు నాకు తెలియదు, డేట్ ఆఫ్ బర్త్ తెలియదు, వాట్ అబౌట్ హీ అనేది నాకు తెలియదు. రావడంతో గురుగారు నా గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నానండి అంటాడు. ఎమ్మటనే నిమిత్త జ్యోతిష్యంలో ఎవరైతే పండితులు ఉన్నారో వారు అంటారు, గత కొంతకాలంగా మీరు ఇబ్బంది పడుతున్నారు, ఇప్పుడు ఒక పెద్ద అబ్స్ట్రక్షన్ వచ్చింది, దాని గురించి నిర్ణయం తీసుకునే క్రమంలో ఏమీ అర్థం కాక అగమ్యకి వచ్చిన పరిస్థితుల్లో మీరు మా దగ్గరికి వచ్చారు, ఈ రకమైన ఫలితం ఉండబోతుందని చెప్పచ్చు. లేదా నీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకసారి నేను ఒక పెద్ద మనిషి, రాజకీయ ప్రముఖుడు ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్తూ ఉన్నప్పుడు ఇంటికి వెళ్ళి అక్కడ కూర్చున్నాను. ఈ లోపల వారి మిస్సెస్ గారు ఉండి, ఏమండి టైం అయింది, మీరు చాలా ఎర్లీ అవర్స్లో వచ్చారు, అందరం డిస్కస్ చేస్తూనే ఉన్నారు, టిఫిన్ చేద్దరు కానీ రండి అన్నారు. అలా టిఫిన్ దగ్గర కూర్చున్నప్పుడు నాకు ఇడ్లీ పెట్టారు. తింటున్నప్పుడు ఆ పక్కన ఒక అమ్మాయి కొంచెం కన్నీళ్ళు పెట్టుకొని నాతో ఏదో అడగాలని చెప్పి అడగలేకపోతున్నా అనమాట. ఏమైందమ్మా అన్నాను. అంటేను పిల్లల కోసం మేము వెయిట్ చేస్తున్నామండి అని అంది. ఆగండి అన్నాను. మీకు ఆల్రెడీ అబార్షన్ అయింది, మీకు ఆల్రెడీ అబార్షన్ అయింది. అలాగే ఆ తర్వాత మీకు చాలా గ్యాప్ అనేది వచ్చింది, సంతానం కోసం వెయిట్ చేస్తానని మీరు ఆల్రెడీ చెప్పారు. విత్ ఇన్ 1 year మీకు ఒక బాబు పుట్టబోతున్నాడు. ఇది నా మాట శాస్త్రం, మీరు చూసుకోండి అని చెప్పన్నాను. ఎలా సార్ అలా? నేను అప్పుడు ఇడ్లీ తింటున్నాను. ఇడ్లీ తినేటప్పుడు ఎవరైనా చట్నీ వేస్తారు, వాళ్ళు కూడా చట్నీ వడ్డించారు. ఇడ్లీ అయిపోయిన తర్వాత తినటం కోసం అన్నట్టుగా వాళ్ళ అమ్మగారు వచ్చేసి ఒక లడ్లు తీసుకొచ్చి పక్కన పెట్టారు. ఓకే. ఇడ్లీ అంటే చంద్రుడు. నిమిత్త జ్యోతిష్యం ప్రకారం ఇడ్లీ అంటే చంద్రుడు, రౌండ్ వైట్ చంద్రుడు. అంటే నిమిత్త జ్యోతిష్యంలో లాజికల్ అస్ట్రాలజీ కనుక ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేసినట్లు. ఓకే ఓకే. నేను ఇది తింటున్నప్పుడు ఆ అమ్మాయి అంటే బాధపడుతుంది కదా, ఈ సమయంలో వాళ్ళ నాన్నగారు వచ్చేసి నాకు ఒక వడ వడ్డిచ్చారు. సో వడ ఏదైతుందో రాహు. ఓకే. ఈ 2 కాంబినేషన్ కనుక తీసుకున్నట్లయితే అబార్షన్ జరుగుతుంది. అదే సమయంలో ఆ అమ్మాయి సంతానం గురించి మాట్లాడింది అంటే ఖచ్చితంగా అబార్షన్ అయి ఉంటుంది. అంటే చుట్టుపక్కల ఉన్న మన పరిసరాల్లో ఉన్న ఏవైతే ఆబ్జెక్ట్స్ ఉంటాయో వాటిని బేస్ చేసుకుని చెప్పచ్చు. లెట్ మీ కంప్లీట్. ఓకే. తర్వాత ఇది తింటున్నప్పుడు ఈ నీకు అబార్షన్ అయింది కదమ్మా అని చెప్పి చెప్తున్న క్రమంలో ఎమ్మటిని ఆవిడ లడ్లు తీసుకొచ్చి అక్కడ పెట్టింది. వాళ్ళ పాటి వారి గౌరవం కోసం, వారి మర్యాద కోసం ఏదో చేశారు. సో లడ్డు అంటే ఏదైతే ఉందో అది జూపిటర్, బృహస్పతి. ఎవరి జాతకులైనా సరే ఎన్ని దోషాలు ఉన్నా సరే ఒక్క బృహస్పతి యొక్క సహకారం కనుక ఉన్నట్లయితే వారు ఖచ్చితంగా ఆయా సమస్య నుంచి బయటపడతారు. ఓకే. సో ఇది జస్ట్ ఎగ్జాంపుల్ అండి.
మీరు కనుక గమనించినట్లయితే నాగాలాండ్లో కోహిమ అనే ఒక ప్రదేశం ఉందండి, హెడ్ క్వార్టర్. అక్కడి నుంచి మీరు ఒక 120 కిలోమీటర్లు రూట్ లెవెల్ కనుక వెళ్ళినట్లయితే, డీప్ ఏరియా కనుక వెళ్ళినట్లయితే అక్కడ ఒక ఏరియా ఉందండి. అక్కడ ఒక పండితుడు ఉన్నాడండి. ఆ పండితుని కలవడానికి ఎవరైనా వెళ్ళాలి అని అంటే దాదాపు ఒక 60-70 అడుగుల కారిడార్ లాగా ఉంటుందండి. ఒక 10 అడుగుల అడుగులు రకరకాల వస్తువులు ఉంటాయి అక్కడ. జనరల్గా పండితుని కలవడానికి వెళ్ళే వాళ్ళు తెలిసిన వాళ్ళు అయితే ఏదైనా తీసుకెళ్తారు ఇంటి నుంచి, ఒక కాయో పండో ఫలమో. ఒకవేళ తెలియకుండా వచ్చిన వాళ్ళు అయితే అక్కడ ఒక బోర్డు ఉంటుంది లోకల్ లాంగ్వేజ్లో, ఇక్కడ మీకు కనిపించిన వస్తువులు ఏదైనా ఒక వస్తువు తీసుకెళ్ళండి గురువుగారిని కలవడానికి వెళ్ళేటప్పుడు అని. మీకు నచ్చింది అక్కడ పండు పొలమే కాదు, రాయి, రప్ప, పువ్వు, ఆకు, పుల్ల, పెన్ను ఏదైనా కావచ్చు, పుస్తకం ఏదైనా కావచ్చు, దాన్ని తీసుకొని పోయి వాడికి పెడతారు. ఆయన దాన్ని చూసి వారి గురించి ప్రిడిక్షన్ చేస్తారు. ఇట్ ఇస్ కాల్డ్ నిమిత్త. అలాగనే మరో పండితులు ఉన్నారండి. ఈయన అలా ఓపెన్ ఎయిర్లో అలా కూర్చుంటారు. వీరిని కలవడానికి వచ్చినటువంటి క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో వారు వస్తూ ఉన్నప్పుడు వారు నడిచే విధానాన్ని బట్టి, వారు మాట్లాడే విధానాన్ని బట్టి, మాట్లాడడం అంటే ఏం అడుగుతున్నారు కాదు, ఆ వే ఆఫ్ పిచ్ అంటారు, వాయిస్ పిచ్ మాడ్యులేషన్, దీన్ని బట్టి వారు పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ చెప్తారు. దీన్ని అనంగ సిద్ధాంతం అంటారు. మహాభారత కాలంలో దీన్ని బాగా వాడేవారు. ఓకే, అంటే చాలా వాటి గురించి అసలు అవగాహనే లేదండి. మీరు కనుక గమనించినట్లయితే పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో ఒకనొక సమయంలో సాగి కమలాకర్ శర్మ గారని చెప్పేసి జానపద జ్యోతిష్యం గురించి మంచి రీసెర్చ్ చేశారు. సో ఫ్యాకల్టీగా కూడా చేశారు వారు. మరి ఇప్పుడు అందుబాటులో ఉన్నారో లేదు తెలియదు. ఆ తర్వాత వారు ఒక ట్రెండ్ క్రియేట్ చేశారు. ఆ సమయంలో చదువుకునే పిల్లలకి అందరికి కూడా ఎడ్యుకేట్ చేయడం కానీ ఇవన్నీ కూడా చేశారన్నమాట. ఈ రకంగా తీసుకున్నట్లయితే జ్యోతిష్ శాస్త్రంలో రకరకాల విధి విధానాలు ఉన్నాయండి. ఇది జస్ట్ నేను ఒక నిమిత్త గురించి మాత్రం చెప్పాను. ఇది కాకుండా స్వరనాడి అనేది ఒకటి ఉంది. కేవలం మీ వాయిస్ పిచ్చి స్వరమని మీ ప్రిడిక్షన్ చెప్పచ్చు. అనంగా మీ అపిరెన్స్ నుంచి చెప్పచ్చు. కనినిక నాడి ఓన్లీ ఐస్ రీడింగ్ బట్టి చెప్పచ్చు. కసేరిక అదొక డిఫరెంట్ ఆస్ట్రాలజీ. సో ఇలాంటి 29 ఫిలాసఫీస్ మీద నేను స్కాలర్లీ రీసెర్చ్ చేస్తాను. స్కాలర్లీ నాలెడ్జ్ కలిగి ఉంది నాకు. సో ఈ టైంటి మీద నేను రీసెర్చ్ చేశాను. కొన్ని వేల మందిని స్టడీ చేశాను. నా జీవితంలో 90% నా రీసెర్చ్కి సరిపోయిందని చెప్పుకోవచ్చు అనమాట. ఏ మాత్రం అవకాశం దొరికినా కూడా ఏదో టాపిక్ గురించి రీసెర్చ్ చేస్తూ ఉంటాను అనమాట. సో ఓవరాల్గా ఈ జ్యోతిషం ఎలా పనిచేస్తుందంటే, ఫస్ట్ ఏ పండితుడైనా సరే తను ఇచ్చిన ఫలితాలు అక్షర సత్యాలుగా మారాలి అంటే అసత్యం అనేది ఆడకూడదు. ఎవరైతే అసత్యం ఆడతారో లేక అబద్ధాలు ఆడతారో వాక్శుద్ధి తగ్గిపోతుంది. ఫస్ట్ ఫండమెంటల్ రూల్. 2 ఏదో ఒక దేవత ఉపాసన అనేది ఉండి తీరాలి. నువ్వు ఉపాసన చేస్తున్నావు కదా అని చెప్పి 16 నామాలు, 1 నిండా మాలలు వేసుకుని షో ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ఎందుకు నీకు తెలిసే చాలు, అది మర్మంగా ఉంచితే సరిపోతుంది అన్నమాట. ఈ 2 బేసిక్ థింగ్స్. దీనితో పాటు సబ్జెక్ట్ రిలేటెడ్గా ఏదైనా ఒక 2 సబ్జెక్ట్స్ మీద వాడికి అవగాహనతో పాటు కొంత నైపుణ్యం కూడా ఉంటే ప్రిడిక్షన్స్ అని కొంచెం యాక్యురేట్గా అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో ఆయా పండితులు ఎన్ని ఎక్కువ సబ్జెక్ట్స్ మీద లేక ఎన్ని ఎక్కువ క్యాల్కులేషన్ మెథడ్స్ మీద గ్రిప్ కలిగి ఉన్నారన్న దాన్ని బట్టి వారు ఇచ్చే ప్రిడిక్షన్స్ అన్ని నిజం అవుతాయా అబద్ధాలు అవుతాయి అనేది డిసైడ్ అవుతుంది అనమాట. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రోజున నేనైతే ఇంకో ఒక ప్రొఫెషనల్గా ఒక ఎడ్యుకేషన్లో అంటే ప్రొఫెషనల్ కొంత చదువుకొని వచ్చాను, ఎంఏ చేశాను లేకపోతే పిహెచ్డి చేశాను, ఎన్ని చెప్పుకుంటూ ఉంటాం మనం ఆస్ట్రాలజీ రిలేటెడ్గా. కానీ ఒకప్పుడు ఈ పిహెచ్డీలు ఏం లేవు కదండి. మీరు పల్లెటూరులో గమనించినట్లయితే ఓ పండితుడు ఉంటాడు, అతను ఏం చదువుకోడు, బహుశా అక్షరాలు రాయడం కూడా రాకపోవచ్చు, కానీ రాగానే చూడంగానే చెప్పేస్తూ ఉంటారు. సో ఇట్ ఈస్ కాల్డ్ ఇంట్యూషన్ అండి. నువ్వు దైవానికి ఎంత దగ్గరగా ఉంటావో, నిన్ను ఎంత పవిత్రంగా ఉంచుకుంటావో, నీ వాక్ అంత పవర్ఫుల్గా మారుతుందని చెప్పుకోవచ్చు అండి. సో ఇలా చెప్పుకుంటూ పోతే వ్యాస్ట్ సబ్జెక్ట్ అండి. అల్టిమేట్గా జ్యోతిష్యం కనుక తీసుకున్నట్లయితే నీకు డేట్ ఆఫ్ బర్త్ ఉందా, ఒక మెథడ్లో చూస్తే యాక్యురేట్ రిజల్ట్స్ వస్తుంది. నీకు డేట్ ఆఫ్ బర్త్ ఉంది బట్ బర్త్ డీటెయిల్స్ అంటే టైమ్ ఆఫ్ బర్త్ లేదా ఇంకో మెథడ్లో చూడొచ్చు. అసలు ఏది లేదా నాడీ ఆస్ట్రాలజీ. అసలు ఒక పర్సన్ కూడా లేడు, మీకు సంబంధించిన ఒక వ్యక్తి అమెరికాలో ఉన్నాడు లేదా సుదూర ప్రాంతంలో ఉన్నాడు, వారి దగ్గరకు వచ్చి కలిసే అవకాశం లేదు, వీడియో కాల్ చేయడానికి అవకాశం లేదు, బట్ వారి గురించి వాళ్ళ తల్లిగారు సోదరులు తెలుసుకోవాలని చెప్పి అనుకుంటున్నారు. నిమిత్త చెప్పుకోవచ్చు, లేక ఆస్ట్రోగ్రఫీ ద్వారా ముందుకెళ్ళచ్చు, లేదా కనీనిక నాడి ద్వారా తెలుసుకోవచ్చు. ఇదండి విషయం. ఓకే గురుగారు, రైట్. అంటే నా ప్రశ్న ఏంటంటే అండి, ఇప్పుడు మీరు చెప్తున్న ఏవైతే ఈ ప్రెడిక్షన్ చేసే దానిలో ఎన్నైతే రకాలు ఉన్నాయో వీటన్నిటి గురించి మీరు వివరంగా చెప్పారు. ఇప్పుడు ఎన్ని టైప్స్ ఉన్నాయో చెప్పారు, రైట్.
ఇది అప్పటి నుంచి కూడా ఎలా జరిగేది ఎలా ఉండేది చెప్పారు. కానీ ఇప్పుడున్న జనరేషన్ కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో కానీ మనం కంపేర్ చేసుకున్న వస్తే ఏదైనా కంపేర్ చేసే వస్తే కనుక ఇప్పుడు మీకు కానీ వేణుస్వామి గారికి కానీ డిఫరెన్స్ ఏంటి అసలు? అంటే మీ ఇద్దరికి డిఫరెన్స్ ఏంటి? వేణుస్వామి గారిని నేను దగ్గర నుంచి చూడలేదు కాబట్టి వారి గురించి పూర్తిగా మాట్లాడలేకపోవచ్చు. బట్ వారు చేసిన కొన్ని వ్యాఖ్యానాలు కానివ్వండి, వారు ఇచ్చినటువంటి కొన్ని బైట్స్ నేను అప్పుడప్పుడు నా దృష్టికి రావడం అనేది జరిగింది. నాకు అనిపించింది ఏంటంటే వారు పాజిటివ్ కన్నా నెగిటివ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారేమో అని చెప్పి అనిపించింది. అంటే ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ అనేది జనరల్గా అయితే ఒక టోపోగ్రఫికల్ యాంగిల్ కనుక చూస్తే మీనింగ్లెస్ అంటే. ఎందుకంటే ఒకరికి మంచి అయింది ఇంకొకరికి చెడు అవ్వచ్చు, ఇంకొకరికి చెడింది ఇంకొకరికి మంచి అవ్వచ్చు. కాబట్టి అలా మనం వారు పాజిటివ్ చేస్తున్నారు నెగిటివ్ చేస్తున్నారంటే అది కరెక్ట్ కాకపోవచ్చు. ఇన్ జనరల్గా తీసుకున్నట్లయితే ఒక మనిషి గురించి నువ్వు చెప్పాలి అని అంటే ప్రతి మనిషిలోనూ ఒక మంచి ఉంటుందండి, ప్రతి మనిషిలోనూ ఒక చెడు ఉంటుందండి. నువ్వు దేన్ని ఫోకస్ చేస్తున్నావు అన్నదాన్ని బట్టి నీ ఐడియాలజీ ఏంటి, నీ వ్యక్తిత్వం ఏంటి, నీ ప్రయారిటీస్ ఏందని డిసైడ్ అవుతుంది. బట్ ఎక్కువ మంది అనేది ఏంటంటే వేణుస్వామి గారు నెగిటివ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు అని చెప్పంటారు. అఫ్కోర్స్ వారు నెగిటివ్ మీద ఫోకస్ చేయడానికి వారిదైనటువంటి కారణం వారు చెప్తారు. నేను నెగిటివ్ చెప్తేనే వాళ్ళకి తెలుస్తుంది, అప్పుడు వాళ్ళు జాగ్రత్త పడతారు కదా అని. సో నేను నమ్మేది ఏంటంటే ఇప్పుడు మీ తమ్ముడు ఉన్నాడండి, లేక మీ సహోదరు ఉంది, లేక మీ అమ్మగారు ఉంది, లేదా నీకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు. వాళ్ళు నేను నమ్మి వాళ్ళకి సంబంధించిన కొన్ని పర్సనల్ విషయాలు నీతో షేర్ చేస్తారు, లేదా నీ దగ్గరికి యాజ్ ఎ క్లయింట్గా మీ దగ్గరికి వచ్చారు. వాళ్ళకి సంబంధించిన మంచి చెడు నువ్వు చెప్పావు. ఈ విషయాలు వాళ్ళకు పాపులర్ పర్సన్స్ కదా అని చెప్పి ఈ విషయాలు నువ్వు సోషల్ మీడియాలో, లేక పబ్లిక్ మీడియాలో, ప్రింట్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో నువ్వు కన్వే చేసావు అనుకోండి, దాని మీనింగ్ ఏంటి అంటే ఒక జ్యోతిష పండితుడు అనేవాడు తండ్రి పాత్ర పోషించాలి. ఓకే, నిన్ను నమ్మి నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ఎలా ప్రవర్తించాలి అనే విషయంలో ఎంత రెస్పాన్సిబుల్గా ఉండాలి. వేణుస్వామి గారు చేసేది రైట్ ఆర్ రాంగ్ అనేది నేను కామెంట్ చేయలేకపోవచ్చు. బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో నా ఒపీనియన్ చెప్పాలి అని చెప్పి అనుకున్నప్పుడు ఎప్పుడు కూడా మనం ఒక వ్యక్తి గురించి కామెంట్ చేయాలనుకున్నప్పుడు నేను అనేది ఏంటంటే పబ్లిక్ సెక్టార్లో మనం ఒక వ్యక్తి గురించి కామెంట్ చేస్తున్నాము అంటే ఆ వ్యక్తిని మనం అంతకుముందు ఎప్పుడు కలవలేదని అర్థం. ఓకే, అంతే కదండి. ఇప్పుడు చిరంజీవి నా క్లయింట్ అనుకోండి, యాజ్ ఎ ప్రొఫెషనల్ ఎథిక్ నేను చిరంజీవి గారి గురించి కామెంట్ పబ్లిక్గా చేయగలనా? ఈజ్ ఎ గుడ్ ఆర్ బ్యాడ్? బ్యాడ్. అది అంటే తప్పు ఉప్పు పక్కన పెట్టండి. మెగాస్టార్ చిరంజీవి గారు నా దగ్గరికి వచ్చారు యాజ్ ఎ క్లయింట్గా. ఫర్ ఎగ్జాంపుల్ వారి గురించి ప్రిడిక్షన్ చేశాను, మంచి ఉంటే మంచి, చెడు ఉంటే వాడికి చేశాను, ఏదైనా నేను వారికి వ్యక్తిగతంగా చెప్పచ్చు. మెగాస్టార్ చిరంజీవి గారు నా దగ్గరికి వచ్చినప్పుడు వారి ప్రిడిక్షన్స్ నేను చెప్పినప్పుడు నేను ఆ విషయాన్ని పబ్లిక్ సెక్టార్లో అనౌన్స్ చేయగలనా, స్టేట్మెంట్ ఇవ్వగలనా? ఇవ్వను. అంటే ఒక వ్యక్తి తన పాపులారిటీ గురించో, లేక తన యొక్క సామర్థ్యం గురించో, తన యొక్క నాలెడ్జ్ గురించి సోషల్ మీడియాలో లేకపోతే పబ్లిక్లో ఎస్టాబ్లిష్ చేసుకునే క్రమంలో పబ్లిక్గా ఒక వ్యక్తి గురించి, ఒక పబ్లిక్ ఫిగర్ గురించి కామెంట్ చేస్తున్నారంటే ఆ వ్యక్తి గురించి వీరికి అవగాహన ఉన్నట్టా లేనట్టా? లేనట్టే. అంతే కదా, ఆ వ్యక్తి రిలేషన్ లేనట్టే కదా. అంటే ఒక పండితుడు సమాజంలో ఉన్నటువంటి కొంతమంది పాపులర్ పర్సనాలిటీస్ గురించి పబ్లిక్గా ప్రిడిక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అని అంటే వీరి గురించి మనం ఎలా అర్థం చేసుకోవాలి? రెస్పాన్సిబిలిటీ ఉన్నట్టా లేనట్టా? లేనట్టే. ఏ పండితునైనా సరే, ఏ పండితునైనా ఎవరైనా ఏ విధంగా కలుస్తారు, ఏ ఉద్దేశంతో కలుస్తారు? ఇతను సాక్షాత్ దైవ స్వరూపుడు, దైవాంశ సంభూతుడు. నాకు తెలియని విషయాలు భగవంతుడు వారి ద్వారా నాకు చెప్పిస్తారన్న నమ్మకంతో ఒక పితృ సమానుడుగా భావించి, ఒక గురు సమానుడుగా భావించి వెళ్తారు. నీతో చెప్పిన విషయాలన్నీ కూడా నువ్వు పాపులర్ పర్సన్ కదా, పబ్లిక్ ఫిగర్ కదా అని చెప్పేది నా పబ్లిక్గా నేను అనౌన్స్ చేస్తే ఇంకా అక్కడ క్రెడిబిలిటీ ఏముందండి? అవునా కదా? సో పండితులు ఎప్పుడు కూడా అంటే వారు చేసేది రైట్ రాంగ్ అనేది నేను కామెంట్ చేయలేకపోవచ్చు. కానీ నా అభిప్రాయం చెప్పాలి అనుకుంటే మాత్రం మీ దగ్గరికి వచ్చేటువంటి ఏ క్లయింట్ గురించి కూడా నువ్వు పబ్లిక్గా అనౌన్స్ చేయకపోవడం అనేది కరెక్ట్ అని అనుకుంటాను. కొన్ని సమయాల్లో కొన్ని విషయాల గురించి మనం పబ్లిక్గా అనౌన్స్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫలాని సినిమా అనేది సక్సెస్ కాబోతుంది, లేకపోతే వీళ్ళు ఈ పాజిటివ్స్ ఉన్నాయి, ఇలా చెప్పుకోవచ్చు. సొసైటీ కూడా ఇది అవుతుంది. ఇప్పుడు మీరు అనొచ్చు, ఏమండి వేణుస్వామి గారి గురించి అంత పెద్ద మాట అన్నారు, మరి మీరు చేసేది రైటా? ఎలక్షన్స్లో ఒక వ్యక్తి గెలుస్తున్నాడు అని అంటే రెండో వ్యక్తి ఓడిపోతున్నట్టే కదా. అవును. అంటే
మీరు చెప్పే ఒక ప్రిడిక్షన్ ఆ ఓడిపోయే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఒకవేళ లెస్ మార్జిన్లో కనుకుంటే ఆ ఇన్ఫ్లుయెన్స్ అవడం ద్వారా అతని జీవితం అయితే రోడ్డు మీద పడినట్టే కదా. అవును. ఎస్, ఈ విషయం నేను చాలా పశ్చాత్తాపం చెందుతున్నాను. ఎందుకంటే నేను గతంలో చాలా ప్రిడిక్షన్స్ ఎన్నికలకు ముందే, పోలింగ్కి ముందే నేను ప్రిడిక్షన్ చేయడం జరిగింది. అవును సార్. కోర్స్ నేను చెప్పిన మేజర్ ప్రిడిక్షన్స్ అనేది రైట్ అయ్యి ఉండొచ్చాను. కానీ తర్వాత కాలంలో నేను ఆలోచించినప్పుడు నేను ఎంత పెద్ద తప్పు చేశాను నేను రియలైజ్ అయ్యాను. చాలా పశ్చాత్తాపడ్డాను. ఇప్పటికీ నేను బాధపడుతున్నాను. నా ప్రిడిక్షన్స్ రైట్ అయ్యి ఉండొచ్చు, నేను మొనగాడిగా పేరు తెచ్చుకోండొచ్చు, లేదా గొప్ప ఆస్ట్రాలజర్గా పేరు తెచ్చుకోండొచ్చు. ఒక నిజమైన పండితుడిగా నేను చేసింది ఏంటి? తప్పే కదా. ఇప్పుడు ఎన్నికలకు ముందు నేను ఒక ప్రిడిక్షన్ చేసినప్పుడు నన్ను అభిమానించేటువంటి, నా మీద నమ్మకం ఉంచినటువంటి, నన్ను నమ్మేటువంటి కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, లేక ఆ వ్యక్తుల సమూహం ఏదైతే ఉందో, లేక ఆ సమాజం ఏదైతే ఉందో, ఒకవేళ ఇన్ఫ్లుయెన్స్ అయితే ఆ మాటల ద్వారా 10,000 మెజార్టీ ఉన్నాడు 20,000 మెజార్టీ రావచ్చు. ఒక 1,000-2,000 టైట్ ఫైట్లో గెలిచే వ్యక్తి నేను చెప్పడం ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఆ వ్యక్తి ఓడిపోయి ఉండొచ్చాము. ప్రాబిలిటీ ఉందా లేదా అంటే నేను చెప్పడం వల్ల ఒక వ్యక్తి ఓడిపోయారు లేదా నాకు తెలియకపోవచ్చు. నిజంగా అతను ఓడిపోతాడు కాబట్టి ఓడిపోతాడని ముందుగా చెప్పి ఉండొచ్చు. కానీ నా మాటల ద్వారా ఒకరికి యొక్క గెలుపు ఓటములు అనేది ఇన్ఫ్లుయెన్స్ అయ్యే పరిస్థితి కనుక ఉంటే పండితుడిగా నేను అది చేయడం చాలా తప్పని చెప్పి నేను గ్రహించాను. అందుకని ఈసారి ఎన్నికలకు ముందు కాకుండా, పోలింగ్కి ముందు కాకుండా, పోలింగ్ అనంతరం నుంచి నేను నా ప్రిడిక్షన్స్ అనేది చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఓకే, అదే అండి. సో నువ్వు ప్రిడిక్షన్స్ పబ్లిక్గా ఏదైనా చేయొచ్చు. అంటే నువ్వు నీ గురించి నువ్వు చెప్పుకునే క్రమంలో నువ్వు చేసే ప్రిడిక్షన్స్ కానీ, నువ్వు చేసే వ్యాఖ్యలు కానీ సమాజంలో నెగిటివ్ ఇంప్రెషన్ అనేది క్రియేట్ చేయకూడదు, ఏ వ్యక్తికి కానీ వ్యవస్థకి కానీ ఇబ్బంది కలిగించకూడదని నేను నమ్ముతానండి. సూపర్ సార్. రైట్, ఇప్పుడు మనం టాపిక్లోకి వచ్చేస్తే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 175 స్థానాల్లో ఎన్నికలు జరగడం జరిగింది సార్. అవునండి, అసెంబ్లీ ఎన్నికలు జరగడం జరిగింది. ఈ 175 స్థానాల్లో ఇప్పుడు ఎన్డీఏ కూటమి వైపు ఉందా, వైఎస్ఆర్సీపీ వైపు ఉందా అనేది సూటి ప్రశ్నకి ఇరువైపులకి ఎవరికి ఎన్ని సీట్లు రాబోతున్నాయని చెప్పని మీరు చెప్పగలుగుతారు? ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తం 200 స్థానాలకు సంబంధించి ప్రతి ఈచ్ కాన్స్టిట్యున్సీకి కొన్ని కాన్స్టిట్యున్సీలు నేను ప్రత్యక్షంగాను, నేను వెళ్ళలేని చోట నాకు సంబంధించినటువంటి వ్యక్తులు వెళ్ళి వారి డీటెయిల్స్ కలెక్ట్ చేసుకునే ప్రయత్నం చేసేవాడిని. ఒక పండితుడు నేను తీసుకునే డేటా ఉంటుంది, బర్త్ డీటెయిల్సే ఉంటాయి. ఇలా ప్రయత్నం చేసినప్పుడు కొన్ని చోట్ల నాకు లభించినాయి, కొన్ని చోట్ల లభించలేదు. అయితే ఏ వ్యక్తి అయినా సరే గెలుస్తాడా లేదని ఖచ్చితంగా చెప్పాలి అని అంటే డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైమ్ ఆఫ్ బర్త్ ఉంటే బాగుంటుందండి. అది లేనప్పుడు మేము నిమిత్త కానివ్వండి, ప్రశ్న జ్యోతిష్యం కానివ్వండి, కేపీ కానివ్వండి, లేకపోతే వెస్టర్న్ ఆస్ట్రాలజీ కానివ్వండి, లేకపోతే ఆస్ట్రోగ్రఫీ కానివ్వండి, విత్ లాంగిట్యూడ్ లాటిట్యూడ్ ప్రకారం క్యాలిక్యులేట్ చేసేది. ఈ మెథడ్స్ని తీసుకొని మేము ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తాం. కొన్ని సమయాల్లో ఒక యాసిడ్ టెస్ట్ అనేది చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఓకే, క్రాస్ చెక్ అంటారు దాన్ని. ఓకే, సో ఈ క్రాస్ చెక్ చేసుకోవాలన్నప్పుడు ఆయా వ్యక్తుల యొక్క ఇంటి వాసన కూడా గమనించాల్సి వస్తుంది. ఎందుకంటే కొన్ని సమయాలు మన జాతకం చాలా అద్భుతంగా ఉంది. ఏ పండితుడి దగ్గర పోయినా కూడా నా భూతో నా భవిష్యత్తు మీరు అంత గొప్ప వాళ్ళు అవుతారు, ఎంత గొప్ప వాళ్ళు అవుతారని చెప్తా ఉంటారు. వారి యొక్క జీవితం మాత్రం నెల మీద ఉంటుంది. కారణం ఏంటంటే జాతకం గొప్పగానే ఉందరా నాయన, నువ్వు ఉండే ఇల్లు నీకు సపోర్ట్ చేయట్లేదు. ఓకే, సో అంటే ఇల్లు ఇంకా వాస్తు పండితుడు అంటేనే గుండెలో గుబేలం అంటుంది అన్నమాట ప్రజలకి. ఈడు వచ్చాడు అంటే ఏదో పగలగొట్టమంటాడు, ఇంకేదో కట్టమంటాడు, ఈ డోర్ది ఆ డోర్ది అంటాడు. అయిపోయిందా మినిమం 10 ఏళ్ళ నుంచి మ్యాక్సిమం ఎన్ని లక్షలు అయితే తెలియదురా బాబు అని భయపడతా ఉంటారు. అవును, ఇలాంటి వాటికి ఏదైనా సొల్యూషన్ ఉందా అని చెప్పి నేను ఆలోచించే క్రమంలో నేను ఒక కొత్త మెథడాలజీ అనేది ఐడెంటిఫై చేయడం జరిగిందండి. ఆ మెథడాలజీలో ఏంటంటే ఎటువంటి పగలగొట్టడం లేకుండా, కూలగొట్టడం లేకుండా, కొత్తగా న్యూగా కన్స్ట్రక్షన్ చేయాల్సిన అవసరం లేకుండానే కొన్ని చిన్న చిన్న రెమెడీస్ ఫాలో అవడం ద్వారా అథెంటికేటెడ్గా, ఖచ్చితంగా, కన్ఫామ్గా మనం ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ అనేది పొందే అవకాశం ఉంటుందండి. ఓకే, సో ఇలా నేను ఆయా వ్యక్తుల యొక్క గృహాలని, నివాస ప్రాంతాలని, ఆఫీస్ సముదాయాన్ని నేను చూసి కన్ఫర్మ్గా ఫైనల్గా ఎవరు గెలుస్తానికి అవకాశం ఉంది, ఎవరు ఓడిపోతానికి అవకాశం ఉంది అనేది ఒక కంక్లూడింగ్కి వచ్చానండి. ఓకే, అయితే ఇది ఆయా కాన్స్టిట్యున్సీల్లో, పార్లమెంట్ కానివ్వండి, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు కానీ, వ్యక్తిగతంగా ఇండివిజువల్ కాన్స్టిట్యున్సీలు ఏ పార్టీ గెలుస్తుంది, లేక ఏ పార్టీ అభ్యర్థి ఓడిపోతున్నారు అనేది ఐడెంటిఫై చేయడానికి అవకాశం దొరికింది. ఈ రకంగా తీసుకునే క్రమంలో మనం పార్టీ యొక్క అభ్యర్థుల గురించే కాకుండా పార్టీ నాయకుల యొక్క, పార్టీ యొక్క అధినేతల యొక్క జాతకాలను కూడా పరిశీలించాల్సి వస్తుంది. కొన్ని సమయాలు అది దొరకనప్పుడు పార్టీ ఫార్మేషన్ యొక్క డీటెయిల్స్ తీసుకొని, దాంతోపాటు రాష్ట్ర ఫార్మేషన్ యొక్క డీటెయిల్స్ తీసుకొని, వీటన్నిటిని క్రోడీకరించి
ఓవరాల్గా రాష్ట్రంలో ఏ పార్టీ గెలుస్తుంది, ఏ పార్టీ ఓడిపోతుంది, ఎన్ని సీట్లు రావడానికి అవకాశం ఉందనేది మనం పిన్ పాయింట్ గెస్ చేసే ప్రయత్నం చేయొచ్చండి యాజ్ పర్ అస్ట్రాలజీ. సో ఆ రకంగా తీసుకున్నట్లయితే ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మేము చేసిన జ్యోతిష పరిశోధన మాకు తెలిసిన విషయం ఏంటంటే 100% కూటమి అధికారంలోకి రాబోతుంది 124 సీట్లు గెలవడం ద్వారా 124. సో ఈ 124 కనుక తీసుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీ ఇండివిజువల్గా 105 సీట్లు, జనసేన పార్టీ 16 సీట్లు, భారతీయ జనతా పార్టీ 3 సీట్లు గెలవబోతుంది. ఇక్కడ అందరికీ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఒక పవన్ కళ్యాణ్ గారు గెలుస్తున్నారా, లేకపోతే ఎంత మెజార్టీ గెలుస్తున్నారు, లేకపోతే లోకేష్ గారు గెలుస్తున్నారా లేదా అనేది ఎన్ని పెద్ద విషయాలు కాదండి. భారతదేశ చరిత్రలో లేదా ప్రత్యేకించి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి, జనసేన పార్టీ తరపు నుంచి పోటీ చేస్తున్నటువంటి ఒక ఎమ్మెల్యే అభ్యర్థి చేతిలో వైఎస్ఆర్సీపీ పార్టీలో గెలిచి డిప్యూటీ సీఎంగా పనిచేసినటువంటి ఒక కొట్టు సత్యనారాయణ గారు ఎవరైతే ఉన్నారో వారు జనసేన పార్టీ అభ్యర్థి చేతిలో ఓడిపోతున్నారండి. తాడేపల్లిగూడెం కాన్స్టిట్యున్సీ. ఎస్, ఇది జనసేన పార్టీ హిస్టరీలో ఒక మైల్స్టోన్గా నిలవబోతుందండి. ఓకే. పార్లమెంట్ కనుక తీసుకున్నట్లయితే జనసేన పార్టీ కేవలం 2 సీట్లతోటి పోటీ చేస్తుందండి. రకరకాల పొలిటికల్ ఈక్వేషన్స్లో భాగంగా వారు 2 సీట్లతో కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చింది. అయితే 100 తీసుకుని 100లో ఎన్నిట్లో ఒక 4 గెలిస్తే కనుక నాకు కూడా ఎన్ని సీట్లు పోటీ చేసి అన్ని సీట్లు గెలవడం గొప్ప విషయం కదండి. ఆ రకంగా తీసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారు పార్టీ అయినటువంటి జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి 2 అభ్యర్థులు పోటీ చేస్తుంది 2 స్థానాల్లో. ఆ 2 స్థానాల్లో కూడా జనసేన పార్టీ అద్భుతమైన మెజార్టీ గెలవబోతుందండి. సో ఆ రకంగా తీసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారు గెలుస్తున్నారా లేదా అనేది మనం తర్వాత మాట్లాడుకుందాం. కానీ వారి కార్యకర్తలు ఎవరైతున్నారో, వారి యొక్క అనుచరగణం ఎవరైతున్నారో, వారి యొక్క క్యాడర్ ఎవరైతున్నారో, వారు పోటీ చేస్తున్నట్టు వారి యొక్క అభ్యర్థులు ఎవరైతే పోటీ చేస్తున్నారో వారు ఒక రికార్డ్ని బ్రేక్ చేయడం కదండి, ఒక న్యూ రికార్డ్ని క్రియేట్ చేయబోతున్నారని చెప్పుకోవచ్చండి. ఓకే. అంటే మీరు చెప్తుంది ఎలా ఉందంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో డైలాగ్ నేను ట్రెండ్ ఫాలో అవును, ట్రెండ్ సెట్ చేస్తా అని చెప్పానని ఈసారి అయితే అది నిజం కాబోతుందని చెప్పవచ్చండి. దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. సో ఓవరాల్గా తీసుకున్నట్లయితే మనం మరోసారి చెప్పుకుందాము. ఆంధ్ర రాష్ట్రంలో కూటమి 124 సీట్లు కైవసం చేసుకోబోతుంది. ఇండివిజువల్గా తెలుగుదేశం పార్టీ 105, పవన్ కళ్యాణ్ పార్టీ అయినటువంటి జనసేన పార్టీ తరపు నుంచి 16 సీట్లు, అలాగే భారతీయ జనతా పార్టీ 3 సీట్లు కైవసం చేసుకోవడం ద్వారా మొత్తం 124 సీట్లలో కూటమి గెలవబోతుంది, అధికారంలోకి రాబోతుంది. ఓకే. అంటే చాలామంది పెద్దవాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు ఎట్లయితే మీరు ఇప్పుడు మీ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు ప్రెడిక్ట్ చేసి ఎలా చెప్పారు, ఇప్పుడు చాలామంది ఇప్పుడు విమర్శగా కూడా నడుస్తుంది ఏంటంటే గతంలో చూసుకుంటే 2019లో చూసుకుంటే వైఎస్ఆర్సీపీ నుంచి 150 సీట్లు అనేది గెలవడం జరిగింది. 151 జనసేన కలవడంతో ఉన్న ఒక సీట్ అందులో కలవడం 151 సీట్లు అనేవి వచ్చినాయి. ఈసారి ఖచ్చితంగా ఏదైతే ఉందో మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన జాతకరీత్యా కానీ లేదంటే ఆయనకి సంబంధించిన ఆస్ట్రాలజీ కానీ న్యూమరాలజీ పరంగా కానీ ఎటువైపు చూసుకున్నా కానీ సేమ్ అదే మెజారిటీ వస్తుంది అని చెప్పని మాట అయితే వినిపిస్తుంది. అది మరి ఎలా తీసుకోవచ్చు అని చెప్పని అనుకోవచ్చు. అంటే రాజకీయ పార్టీలు తమ క్యాడర్కి అనుచరగణానికి ఆత్మస్థైర్యాన్ని నింపే క్రమంలో భాగంగా రకరకాల కామెంట్స్ని చేస్తూ ఉంటారండి. కొందరిది ఆత్మవిశ్వాసం అవుతుంది, కొందరిది అతి విశ్వాసం కూడా అవుతుంది. ఎవరి నమ్మకాలు వాళ్ళకి. మీరు గమనించినట్లయితే ఆఫ్టర్ పోలింగ్ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్గా ఒక అనౌన్స్మెంట్ చేశారు. 150కి పైగా వైఎస్ఆర్సీపీ పార్టీ స్థానాలు గెలవబోతుంది. 9వ తారీఖు ఉదయం పర్టికులర్ టైంలో మేము గవర్నమెంట్ కూడా ఫామ్ చేయబోతున్నాము, ప్రమాణ స్వీకారం చేయబోతున్నాం పబ్లిక్ అనౌన్స్ చేశారు. అంటే దీంట్లో నేను చెప్పిన ఈ 2 అంశాలు ప్రస్తావించారు, లేదా 1 అంశం ప్రస్తావించారు దాని గురించి నేను పూర్తిగా అవగాహన లేదు. బట్ ఈ 2 అయితే మార్కెట్లోకి వచ్చినాయి, పబ్లిక్లోకి వచ్చినాయి ఈ 2 విషయాలు. దీంట్లో వారైతే ఖచ్చితంగా సీట్ల గురించి అయితే అనౌన్స్ చేసినట్టుగా మాత్రం నేను విన్నాను. ఇది ఎంతవరకు వాస్తవం, ఏం జరగబోతుంది అనేది రేపు 4వ తారీఖు అలాగే రిజల్ట్ రాబోతుంది. కానీ యాజ్ ఏ ఆస్ట్రాలజర్గా నేను మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏదైతే ఉందో అది ఇంపాసిబుల్ అని చెప్పి నేను చెప్తానండి. ఓకే, అది ఇంపాసిబుల్. అఫ్ కోర్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక రికార్డ్ క్రియేట్ చేశారు. ఒక ఎంపీగా
5 లక్షల పైచిలకు ఓట్లు సాధించడం కానివ్వండి, లేదా ఒక జంబో సీట్స్ అచీవ్ చేయటం కానివ్వండి, 150 సీట్లు రావడం చిన్న విషయం కాదు. పార్టీ ఏదైనప్పటికీ కూడా ఒక లీడర్ కొత్తగా పెట్టిన ఒక పార్టీ తరపు నుంచి 151 సీట్లు గెలవడం అనేది చిన్న విషయం కాదు. అలాగే వారి గవర్నమెంట్లో మొట్టమొదటిసారి 151 సీట్లు సాధించి గవర్నమెంట్ ఫామ్ చేసిన క్రమంలో మొదటి విడతలో భాగంగా 24 మంది మంత్రుల్ని క్యాబినెట్లో తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత కమిటీ ఈక్వేషన్స్ కావచ్చు, మరి కొంతమంది కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలనే దృక్పథం కావచ్చు, ఇంకో 10 మందిని గవర్నమెంట్లో తీసుకోవడం జరిగింది. వెరసి 39 మంది. వాళ్ళు ఎంతమందికి సీట్లు ఇచ్చారు? మరలా కొంతమందికి సీట్ రాకపోబట్టే కదా టీడీపీలోకి వచ్చేసి మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. అసంతృప్తితో ఉన్న వాళ్ళు ఉన్నారు. గుమ్మనూరు జయరాం గారు టీడీపీలోకి వచ్చారు కదా. అవును సార్. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో మంత్రిగా పనిచేసినటువంటి గుమ్మనూరు జయరాం గారు టీడీపీలో రావడం ద్వారా వాళ్ళు గెలుస్తున్నారు. ఓకే. టీడీపీ పార్టీ అభ్యర్థికి గెలుస్తున్నారు. అంటే ఒక టీడీపీ పార్టీ సంబంధించిన ఒక టైటిల్ వేసుకోవడం ద్వారా, అఫ్కోర్స్ మరి జాతకం మెయిన్ అనుకోండి, అది వేరే విషయం. ఆ టైటిల్ అంటే పబ్లిక్ దృష్టిలో ఏం వెళ్తుంది, ఏం మెసేజ్ వెళ్తుంది? టీడీపీ టైటిల్ అనేది వేసుకోవడం ద్వారా, ఆ పార్టీ నుంచి పోటీ చేయడం ద్వారా జయరాం గారు గెలుస్తుందని చెప్పి వస్తుంది కదా మెసేజ్. ఓకే, ఇంటర్నల్గా వారి జాతకంలో ఏ బలం ఉంది, ఏ కారణం నుంచి అది గెలుస్తుందని తర్వాత మాట. ఓకే, మంత్రిగా పనిచేసినటువంటి జయరాం గారు గెలుస్తున్నారు. మరి ఆ రకంగా తీసుకున్నట్లయితే రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున గెలిచి ఆ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో మంత్రులుగా పనిచేసినటువంటి 39 మందిలో మొదటి విడత 24, తర్వాత విడతలో 15 మంది, ఈ 39 మందిలో కేవలం 7 మాత్రం గెలుస్తున్నారు. కేవలం 7 మాత్రం గెలుస్తున్నారు. ఒకరు మాత్రం టైట్గా ఉంది, సరే వారు కూడా గెలుస్తారని చెప్పి అనుకున్నట్లు 8 మంది మాత్రం గెలుస్తున్నారు. ఓకే, మిగతా 25 మంది ఎవరైతే ఉన్నారో, అంటే కొంతమంది తీసుకున్నట్లయితే 25 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు గెలవటం లేదు. వాళ్ళలో 25 మందిలో ప్రముఖులు ఎవరైనా ఉన్నారని చెప్పి ఖచ్చితంగా అండి. మీరు గమనించినట్లయితే ఈ 25 మందిలో, అంటే మనం 25 మంది గురించి చెప్పుకోబోయే ముందు గెలిచే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఒక చిన్న డిస్కస్ చేద్దాము. వీరిలో మీరు గమనించినట్లయితే పొంగనూరు నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వారు గెలుస్తున్నారు. దోన్ నుంచి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు గెలుస్తున్నారు. సాలూరు నుంచి డిప్యూటీ సీఎంగా పనిచేసినటువంటి పీడిక రాజేంద్ర గారు గెలుస్తున్నారు. సర్వేపల్లి నుంచి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు గెలుస్తున్నారు. అలాగే చీపురుపల్లి నుంచి బొత్స సత్యనారాయణ గారు గెలుస్తున్నారు. కడప నుంచి అంజద్ భాషా గారు గెలుస్తున్నారు. తుని నుంచి దాడిశెట్టి రాజా గారు గెలుస్తున్నారు. కురుపాం నుంచి డిప్యూటీ సీఎంగా పనిచేసినట్టు పాముల పుష్ప శ్రీవాణి గారు. వీళ్ళంతా కొంచెం టైట్గా ఉందండి. జాతకాలు చూసినప్పుడు తోయక జగదీశ్వర గారి దివ్య చూసినప్పుడు బాగా టైట్గా ఉంది. నేను రకరకాల మెదడు చూసినప్పుడు కూడా కంక్లూడింగ్ రాలేకపోయాను. ఓకే, బట్ చివరిగా మాత్రం ఒక 1% వీరే గెలుస్తారని చెప్పి మనం అనుకున్నట్లయితే, ఎడ్జ్లో గెలుస్తారని చెప్పి అనుకున్నట్లయితే మొత్తం 8 మంది మాత్రం గెలిచే అవకాశం ఉంది. మరి ఓడిపోయేటువంటి మంత్రులు ఎవరు అని చెప్పి కనుక తీసుకున్నట్లయితే అమర్నాథ్, గుడివాడ అమర్నాథ్ గారు కనుక తీసుకున్నట్లయితే వారు ఈసారి గాజువాక నుంచి పోటీ చేస్తున్నారు, వారు ఓడిపోతున్నారు. అలాగే పెనుగొండ నుంచి ఉషశ్రీ శరణ గారు ఓడిపోతున్నారు. తర్వాత సంతనూతలపాడులో నుంచి పోటీ చేస్తున్నట్టు మేరుగా నాగార్జున గారు ఓడిపోతున్నారు. నగర్ నుంచి ఆర్కే రోజా గారు ఓడిపోతున్నారు. అమలాపురం నుంచి పినిపే విశ్వరూపు గారు ఓడిపోతున్నారు. రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేస్తున్నటువంటి సిఎస్ వేణుగోపాలకృష్ణ గారు ఓడిపోతున్నారు. గోపాలపురం నుంచి తానేటి వనిత గారు కూడా ఓడిపోతున్నారు. అలాగే పెనంలూరు నుంచి జోగి రమేష్ గారు ఓడిపోతున్నారు. గుంతకల్ నుంచి వెంకటరామరెడ్డి గారు ఓడిపోతున్నారు. ఇక్కడ మనం అనుకున్నాం కదా గుమ్మనూరు జయరాం గారు పార్టీ మరి ఇక్కడికి వచ్చి వారు గెలుస్తున్నారు. ఓకే, తర్వాత గుంటూరు వెస్ట్ నుంచి విడుదల రజనీ గారు ఓడిపోతున్నారు. కొండేపు నుంచి విద్యాశాఖ మంత్రిగా పనిచేసినటువంటి ఆదిమూలపు సురేష్ గారు ఓడిపోతున్నారు. శ్రీకాకుళం నుంచి ధర్మాన ప్రసాదరావు గారు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఒక లెజెండరీ లీడర్ ఆయన కూడా ఓడిపోతున్నారు. అలాగే పలాస్ నుంచి సీదిరి అప్పలరాజు గారు ఓడిపోతున్నారు. తాడేపల్లిగూడెం నుంచి జనసేన పార్టీ తరపు నుంచి పోటీ చేస్తున్నటువంటి శ్రీనివాస్ గారి చేతిలో, జనసేన పార్టీ అభ్యర్థి అయినటువంటి శ్రీనివాస్ గారి చేతిలో డిప్యూటీ సీఎంగా పనిచేసినటువంటి కొట్టు సత్యనారాయణ గారు ఓడిపోవడం అనేది అసలు చిన్న విషయం కాదండి. అది ఓకే, జనసేన పార్టీ హిస్టరీలో అదొక రికార్డుగా ఎప్పటికీ నిలిచిపోతుంది. అలాగే తనుగ్గా తీసుకున్నట్లయితే కారుమూరి వెంకట నాగేశ్వర గారు ఓడిపోతున్నారు. తాడికొండ నుంచి మేఘతోటి సుచరిత గారు ఓడిపోతున్నారు. గుడివాడ నుంచి కొడాల నాని గారు ఓడిపోతున్నారు. అలాగనే ఏలూరు నుంచి మరొక డిప్యూటీ సీఎం అయినటువంటి ఆలా నాని గారు ఓడిపోతున్నారు. అలాగే విజయవాడ సెంట్రల్ నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఓడిపోతున్నారు. నరసన్నపేట నుంచి ధర్మాన కృష్ణదాస్ గారు ఓడిపోతున్నారు. భీమిలి నుంచి ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు మొదటి విడతల వరకు మినిస్టర్ వచ్చింది. అక్కడ గంటా శ్రీనివాసరావు గారు మంచి మెజారిటీతో గెలవబోతున్నారండి. తర్వాత అచండ్ నుంచి శ్రీ రంగనాథరాజు గారు ఓడిపోతున్నారు. అలాగే
ఒంగోలు నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఓడిపోతున్నారు. అలాగే కాకినాడ రూరల్ నుంచి కురసాల కన్నబాబు గారు ఓడిపోతున్నారు. ఇక్కడ కూడా జనసేన పార్టీ అభ్యర్థి చేతులు వారు ఓడిపోతున్నారు. కాకినాడ రూరల్లో జనసేన పార్టీ తరపు నుంచి పంతం వెంకటేశ్వరరావు గారు, నానాజీ గారు అంటారు, వారు గెలుస్తున్నారు. వీరి చేతిలో వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి పోటీ చేసినటువంటి మంత్రివర్యులు అనేటువంటి కురసాల కన్నబాబు గారు ఓడిపోతున్నారు. అంటే ఒక మంత్రిని ఈ నానాజీ గారు ఓడిస్తుంటే ఇంకొక డిప్యూటీ సీఎంని జనసేన పార్టీ నాయకులు ఓడిస్తున్నారు అన్నమాట. ఇది రికార్డుగా నిలిచిపోతుంది. అలాగే మంత్రిగా పనిచేసినట్టు మరొక వ్యక్తి అనిల్ కుమార్ యాదవ్ గారండి. వారు ఈసారి ఎమ్మెల్యేగా కాకుండా ఎంపీగా పోటీ చేస్తున్నారు. వారి మీద టీడీపీ పార్టీ నుంచి లావుకి శ్రీకృష్ణదేవరాయలు గారు పోటీ చేస్తున్నారు. అవునండి. సో అక్కడ దేవరాయలు గారు గెలుస్తున్నారు. అనిల్ కుమార్ యాదవ్ గారు ఎంపీగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫు నుంచి ఓడిపోతున్నారండి. సో ఓవరాల్గా తీసుకుంటే 25 మంది మినిస్టర్లు ఓడిపోతున్నారండి. కేవలం 8 మంది, అది కూడా కన్ఫర్మ్ అంటే మనం 7 గురించి చెప్తాము, ఇంకోటి కూడా వేసుకున్నట్లయితే 8 మంది గెలుస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు మీరు చెప్పిన ఆ 25 మంది ఎవరైతే ఉన్నారో ఓడిపోతున్నారని చెప్పిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా ప్రతిరోజు కూడా మీడియాకి దగ్గరగా ఉన్నవాళ్ళు, ఆయనకి చాలా ముఖ్యమంత్రి గారైన ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారికి చాలా సన్నిహితులు. అవునండి. వీళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళందరూ కూడా మీరు అన్నట్టుగానే ఫేమస్ పర్సన్స్ వాళ్ళందరూ కూడా. అటువంటి వాళ్ళు ఓడిపోతున్నారంటే కొడాలి నాని గారు తీసుకుంటే ప్రతిరోజు వారి నుంచి ఏదో ఒక సెన్సేషన్ న్యూస్ అనేది వస్తూ ఉంటుంది. ఒక ఆర్కే రోజు గారు అంటే ఇంకా రాష్ట్రం మొత్తం తెలియని వ్యక్తులు లేరు. అవునా కాదండి. అలాగే అఫ్ కోర్స్ గుడివాడ అమర్నాథ్ గారు అంటే ఒక ప్యూర్ సోల్ అతను. ఓకే. అంటే పార్టీల పరంగా ఏదైనా పక్కన పెడితే అమర్నాథ్ గారు ఇట్స్ ప్యూర్ సోల్, ఇట్స్ అ జెంటిల్మెన్. వారి గురించి సోషల్ మీడియా ఎలాంటి ప్రచారం జరుగుతుంది పక్కన పెడితే అలాంటి వ్యక్తి కూడా ఓడిపోతున్నాడు. అదే కదా. అలాగే ఇంతమంది మంత్రులు ఓడిపోతున్నారు అని అంటే రాజకీయ పార్టీలు చెప్తే వాళ్ళ మీద వ్యతిరేకత ఉంది అని చెప్పని. బట్ అస్ట్రాలజర్ రాఘవేంద్ర చెప్పేది ఏంటంటే వారి జాతకంలో చాలా బలహీనమైన యోగాలు ప్రజెంట్ ఫామ్ అవుతున్నాయి కాబట్టి, అంతేకాకుండా ప్రజెంట్ వాళ్ళ జాతకంతో పాటుగా వారు ఉండే గృహాల్లో కూడా వాస్తుదోషాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వారు ఓడిపోతున్నారు. ఇప్పుడు మీరు మాట అనొచ్చు, ఇప్పుడు ఓడిపోతారని చెప్తున్నటువంటి ఈ 25 మంత్రులు ఎవరైతే ఉన్నారో ఇదే 25 మంత్రులు గతంలో అదే ఇళ్లలో ఉండి గెలిచారు కదండి. రైట్. జాతకం అంటే ఈ దశ వచ్చింది కాబట్టి గెలిచారు, ఈ దశ మారింది కాబట్టి ఓడిపోయారని చెప్పి అనుకోవచ్చు. అవును, వాస్తుపరంగా అయితే మరి అదే ఇంట్లో కదా ఉంది. పూటకోసారి అమ్మ ఇల్లు కూలగొట్టుకుని అయితే గోడ కూలగొట్టుకుని కొత్త గోడలు అయితే పెట్టుకోరు కదా. ఒకవేళ అలాంటి ఆల్టర్నేషన్ చేసిన ఒకరిద్దరు చేస్తారు కదా, అందరూ చేయరు కదా. అవునండి. జనరల్గా ఇల్లు పెళ్లి అనేది జీవితంలో ఒక ఎమోషన్ అండి. ఓకే. డబ్బు ఇంకోటి కాదు. సో అలాంటి ఇళ్లలో ఎట్లా పెడితే అట్లా మార్పులు చేయరు కదా. ఒకళ్ళు చేశారంటే ఒకరిద్దరు చేశారు అని చెప్పి అనుకుందాం. 20 మంది చేయరు కదా. అంటే ఓవరాల్గా తీసుకున్నట్లయితే ఏ ఇంట్లో ఏ గృహాల్లో అయితే ఉండి గతంలో వీరందరికి కూడా 25 మంది మంత్రులు పోటీ చేసి గెలిచారో అదే ఇళ్లలో ఉండి వాళ్ళు క్యాబినెట్లో కూడా చోటు సంపాదించారు. ఓకే. కానీ మరి అదే ఇంట్లో ఉన్నప్పుడు ఇప్పుడు ఎందుకు ఓడిపోతున్నారు? బిగ్ క్వశ్చన్. లాజిక్కే కదా. జాతకంలో ఒక అవయోగం లేకపోతే ఒక నెగిటివ్ పీరియడ్ అనేది స్టార్ట్ అయినప్పుడు మీ ప్రమేయం లేకుండానే మీరుండే ఆయా గృహ సముదాయాల్లో కూడా మీ ప్రమేయం లేకుండానే కొన్ని చేంజెస్ జరుగుతాయి. అవి మీరు గుర్తించేంత చేంజెస్ అయ్యి ఉండకపోవచ్చు. గోడలు మార్చకపోవచ్చు, డోర్లు మార్చకపోవచ్చు, కమోడ్లు మార్చకపోవచ్చు, కానీ యూటిలిటీ ప్యాటర్న్ అనేది చేంజ్ అవుతుంది. ఓకే. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ మధ్య ఒక గృహిణి నాకు ఫోన్ చేశారు. ఏమండి, నా వయసు 42 సంవత్సరాలు, ఇప్పటి వరకు నాకు ఏ అనారోగ్యం లేదండి, కానీ వారం రోజు నుంచి విపరీతం నడుము నొప్పి వస్తుంది. డాక్టర్ దగ్గరికి పోతే స్కానింగ్ తీసినా లేకపోతే ఎక్స్రే తీసినా నాకు ఏ లోపం లేదంటున్నారు. బట్ సిమ్టమ్ చూస్తే సయాటికా అని చెప్పి అంటున్నారండి. ఇది వన్స్ వచ్చిందంటే అల్లోపతిలో సర్జరీ తప్ప ఇంకోటి లేదు. అదైనా కూడా సెట్ అయిద్దో లేదో కూడా తెలియదు. ఇక ఆయుర్వేదం అంటే ఇక తోడం తప్ప ఇంకోటి ఉండదు. హోమియోపతి తగ్గచ్చు, బట్ ఎప్పుడు తగ్గితే తెలియదండి. నాకు నేనుండే కెరియర్లో నాకు ఈ పెయిన్ వస్తే నా కెరీర్ కొలాప్స్ అయిపోతుందండి. మీరు ఒకసారి నా జాతకాన్ని చూసి ఏదైనా చెప్తారా అని చెప్పి ఫోన్ చేసింది. వారు ఒక మంత్రి గారికి సంబంధించినటువంటి ఫ్యామిలీ సంబంధించిన వ్యక్తి కాబట్టి నేను ఇమీడియట్గా రియాక్ట్ అవ్వాల్సిన పరిస్థితి అనేది ఏర్పడింది. కొన్ని సమయాలు ఏంటంటే కొంతమంది కాల్ చేసినప్పుడు మనం కంఫర్టబుల్గా ఉన్న టైం చూసుకొని మనం మాట్లాడే ప్రయత్నం చేస్తాం. కొంతమంది విఐపీస్ కాల్ చేసినప్పుడు ఏంటంటే మనం వీలు చూసుకొని వారికి టైం కేటాయించాల్సిన పరిస్థితి అనేది ఉంటుందన్నమాట.
సో ఇమీడియట్లీ అన్నాను, అమ్మ ఒక పని చేయండి, నేను ఒక విషయం చెప్తాను, అది ఒకసారి క్రాస్ చెక్ చేసి ఎస్ఆర్ నో చెప్పండి అన్నాను. మీరు గడిచిన ఈ వారం 10 రోజుల్లో మీ హాల్ ఏమన్నా క్లీన్ చేశారా, కంప్లీట్గా క్లీన్ చేశారా అన్నాను. అదేంటే రోజు చిమ్ముకుంటాం, రోజు తుడుచుకుంటాం కదండి, పరమ్మ ఏదో చేస్తామని. అలా కాదమ్మా, వాటి అలైన్మెంట్స్ ఏమైనా చేంజ్ చేశారు, కొన్ని వస్తువులు ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి ఏమైనా చేశారా, లేదా కొత్త వస్తువులు ఏమైనా తీసుకొచ్చారా, లేదా అక్కడ లేని వస్తువులు ఏమైనా కొత్తగా ఏమైనా పెట్టారా అని చెప్పి అడిగాను. అండి, ఇంతకుముందు సోఫా అనేది కొద్దిగా పాడైంది, అందుకని చెప్పి రీసెంట్గా మోడల్ బాగుంది కదా అని చెప్పేసి మహేష్ బాబు గారి ఇంట్లో ఉన్నటువంటి సోఫా బాగా నచ్చింది మా అబ్బాయికి, అందుకని అది సేమ్ అలాంటి మోడల్ తీసుకొచ్చి మేము ఇంట్లో పెట్టుకున్నామండి. గతంలో ఉన్న సోఫా సైజ్ కన్నా ఇది పొడవులో కొంచెం పెద్దది కదమ్మా అన్న. అవునండి, కస్టమైజ్ చేయించుకుని కొంచెం పొడవు, అంటే మామూలు సోఫాతో పోతుంది కొంచెం పెద్దదండి అన్న. ఇప్పుడు ఒక పని చేయండి, దాన్ని ఒక ఫీట్ టువర్డ్స్ ఈస్ట్ జరపండి అన్నాను. ఎందుకండి అన్న. జరపండి అన్నాను. ఇప్పుడే జరపాలన్న. ఇప్పుడే జరపండి అన్న. చెప్పిన తర్వాత ఒక 1 వీక్ అయిన తర్వాత నాకు కాల్ చేయమన్నమాట. అదిగా సిద్ధాంత్ గారు మాటలు యాంగ్జైటీ అనమాట, ఎందుకు పెట్టేస్తున్నారు అని. నాకు నడుము నొప్పి వచ్చింది, దానికి ఏదైనా చెప్పండి, ఎందుకు వచ్చింది, ఏంది రెమెడీ ఏమైనా చెప్పండి అని. నేను చెప్పేశాను, మీకు అర్థం కాలేదు, నేను చెప్పింది ఆల్రెడీ చేసేసారు, ఒక 1 వీక్ తర్వాత కాల్ చేయండి అన్న. ఓకే, ట్రీట్మెంట్ అయిపోయింది, రిజల్ట్ ఏం చేయాలి అన్న. నొప్పి ఉందో లేదో చెప్పండి అన్న. అదేంటి అన్న, మీరు చూడండి అన్నాను. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ కాల్ చేసిందండి. కాల్ చేసి నాకు ఇప్పుడు నొప్పి లేదండి అంది. ఏం చేశారు అంది, ఏదైనా పూజ చేశారా అంది. నేను ఏం చేశారు మీరు చూశారు కదా అన్నాను. సో ఒక సయాటికా పెయిన్ ఉన్నటువంటి ఒక స్త్రీకి, 42 సంవత్సరాల స్త్రీకి ఒక సోఫా అనేది కొద్దిగా మూవ్ చేయడం ద్వారా తగ్గింది అంటే అక్కడ మంత్రాలు ఏం లేవు కదా. సో దానికి ఒక క్యాల్కులేషన్ ఉంటుంది. అలాగనే మన జాతకంలో కొన్ని దశలు అనేది అనుకూలంగా లేనప్పుడు, పర్టికులర్ పీరియడ్ రన్ అయ్యేటప్పుడు, ఇంట్లో ఉన్నటువంటి కొన్ని యూటిలిటీస్ అనేది చేంజ్ అయినప్పుడు, కొన్ని థింగ్స్ అనేది చేంజ్ అయినప్పుడు దాని యొక్క రిజల్ట్ అనేది చాలా అబ్నార్మల్గా ఉంటుంది. ఓకే, అదండి. ఇలాంటి విషయాల నుంచి మనం మరోసారి డిస్కస్ చేద్దాము. సో ఆ రకంగా ఓవరాల్గా యాజ్ ఏ అస్ట్రాలజర్గా, అస్ట్రాలజీ రకరకాల డిఫరెంట్ మెథడ్స్లో నేను స్కాలర్లీ నాలెడ్జ్ కలిగిన వాడికి నేను చెప్పేదండి, జ్యోతిషపరంగా నేను చేసిన క్యాలిక్యులేషన్స్లో 25 మంది మంత్రులు అయితే ఓడిపోతున్నారు. ఓకే, కేవలం 8 మాత్రం గెలుస్తున్నారండి. రైట్. ఇప్పుడు కొంతమంది ఎవరైతే ఉన్న ప్రముఖులు ఇందులో రాజకీయంలోనే, వాళ్ళ గురించి అడుగుతాను, వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చెప్పండి, అడగండి. అంటే ఇప్పుడు 2014లో చంద్రబాబు నాయుడు గారు గెలవడం జరిగింది, 2019లో ఓడిపోవడం జరిగింది. మరి ఇప్పుడు 2024లో కుప్పంలో ఆయన పరిస్థితి అండి. దీని గురించి నేను విన్నానండి. నా ఫ్రెండ్ శర్మ గారు అన్నారు, రాఘవేంద్ర, నేను సోషల్ మీడియాలో చూసాను, ఆయన పేరు ఏదో చెప్పారు, గుర్తులేదు, పలానా వ్యక్తి చంద్రబాబు నాయుడికి డిపాజిట్ కూడా రావని చెప్పి అంటున్నారా, ఇట్లా ఆయన గెలవడం కాదు ఓడిపోతున్నారు, అంత మెజారిటీ, అంత ఓట్ల తేడాతో ఓడిపోతున్నారు, ఇంత ఓట్ల తేడాతో ఓడిపోతున్నారు అని చెప్పి అంటున్నారు, నువ్వు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవచ్చు కదా అని చెప్పి అన్నారు అన్నమాట. నేనన్నాను, ఆయన ఓడిపోతున్నారని చెప్పారంటే ఆయనకి ఆ విషయం అంత కాన్ఫిడెన్స్ అనేది ఉండొచ్చు, ఆయన నమ్మిన సిద్ధాంతంలో ఆయన క్యాల్కులేషన్ ప్రకారము వారికి ఆ రిజల్ట్ వచ్చి ఉండొచ్చు, కాబట్టి పబ్లిక్ అనౌన్స్ చేశారు. ఎవరు కూడా తమ చెడ్డ పేరు తెచ్చుకోవాలని చెప్పి అనుకోరు కదా. మరి మనది ఏంది అన్నాడు. ఒరే, నువ్వు ఇన్ని రోజుల నుంచి నువ్వు చూస్తున్నావు, నేను చేసే ప్రతి పని నువ్వు మానిటరింగ్ చేస్తున్నావు, అలాగే దాంట్లో కావాల్సిన క్యాల్కులేషన్ డేటా కానీ ఇవన్నీ కూడా నువ్వు సపోర్ట్ చేస్తున్నావు, మనం ఎంత హోంవర్క్ చేస్తామో తెలుసు, ఉదయం 4 గంటలు మొదలుపెడితే ఒక్కోసారి రాత్రి 11, 12 కూడా అవుతుంది, కొన్ని రోజులు నిద్రపోయిన రోజులు కూడా ఉన్నాయి, టైం తక్కువ ఉంటుంది, డేటా కలెక్షన్ కానీ దాని క్యాల్కులేషన్ కానీ రకరకాల నోట్స్ చేయటం కానీ. ఇంత చేసిన తర్వాత కూడా ఈ క్వశ్చన్ వేసామంటే అసలు నీ మీద నీకు నమ్మకం ఉందా లేదా అని చెప్పి అడిగాను. నేను మరలా అన్నాను, ఒక పండితుడిగా మారాలి అంటే ఫస్ట్ నిన్ను ఇంకోటి నమ్మాలంటే నీ మీద నీకు నమ్మకం ఉండాలి, నువ్వు చేసే పని మీద నీకు నమ్మకం ఉండాలి. నీ మీద నీకు నమ్మకం లేకపోతే, నువ్వు చేసే పని మీద నీకు నమ్మకం లేకపోతే ఇంకా సమాజానికి ఏం గైడెన్స్ ఇస్తావు, వారికి ఎలాంటి అడ్వైజ్ ఇస్తావు? నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను, ప్రపంచం మొత్తం ఏకమైన ఎంతమంది ఉర్ధంధులు, పండిత ఉర్ధంధులు వారి ప్రిడిక్షన్స్ ఏ రకంగా ఇచ్చినా సరే, అది రైట్ అయినా రాంగ్ అయినా మాకు సంబంధం లేదు. మన ఒపీనియన్ ఏంటంటే, ఆచార్య రాఘవేంద్ర ప్రిడిక్షన్ ఏంటంటే 100కి 100 కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు గెలుస్తున్నారు, అక్కడ మెజారిటీ 30,000 తగ్గదు. ఓకే, 5,000 10,000 గురించి నేను 30,000 తగ్గదు. ఇంకా చెప్పాలంటే పోయినసారి కానీ ఇంకా పెరిగిద్దని చెప్పి అనుకోవచ్చు.
ఇంకా గిగ్గితే జగన్మోహన్ రెడ్డి గారి మెజారిటీ గతంతో పోలిస్తే కొంచెం ఇన్ఫ్లుయెన్స్ కొంచెం తగ్గే అవకాశం ఉంటే ఉండొచ్చేమో, కానీ చంద్రబాబు నాయుడు గారి మెజారిటీ మాత్రం ఈసారి పెరగబోతుందని చెప్పవచ్చు. ఓకే, దాంట్లో డౌటే లేదు. ఇప్పుడు ఇందులోనే తెలుగుదేశం పార్టీ నుంచే మంగళగిరి నియోజకవర్గం నుంచి లోకేష్ గారు పోటీ చేయడం జరుగుతుంది. ఆయన గతంలో కూడా పోటీ చేశారు, అప్పుడు ఓడిపోవడం కూడా జరిగింది. మరి ఈసారి పరిస్థితి ఎలా ఉండబోతుంది లోకేష్ గారికి? ఎవరు ఊహించిన ఫలితాలు మంగళగిరి నుంచి రాబోతున్నాయండి. అక్కడ గెలిపోవటం గురించి మాట్లాడితే అది పెద్ద బూత్ అవుతుందండి. ఓకే, బూతులు పండితులు మాట్లాడకూడదు. ఓకే, అక్కడ మెజారిటీ గురించి మాట్లాడాలండి. నేను ఈ కార్యక్రమం మొదలు పెట్టబోయే ముందు మీ చేత నేను క్యాలిక్యులేషన్ చేయించాను. ఒక సాధారణ వ్యక్తి చేత నేను పండితులు ప్రిడిక్షన్ చేయడం కాదండి. ఒక కామన్ మెన్ జ్యోతిష్యం గురించి లేక అకల్ట్ సబ్జెక్ట్స్ గురించి ఇటువంటి అవగాహన లేనటువంటి మీ చేత నేను క్యాలిక్యులేట్ చేయించాను. ఆ క్యాలిక్యులేషన్లో వచ్చినటువంటి ఫలితాలు ఏంటి అండి? ఎంత మెజారిటీ వస్తుందని చెప్పి ఫైనల్గా రిజల్ట్ వచ్చింది చెప్పండి. దాదాపు 40,000 అన్నారు. 40,000 పైచిలకు. వరస్ట్ సినారియో -+1 5,000 ఉండొచ్చేమో. ఓకే, ఆ రిజల్ట్ తగ్గకుండా రిజల్ట్ రాబోతుంది. ఆ క్యాలిక్యులేషన్ ఎవరు చేశారండి? సిద్ధాంత్ రాఘవేంద్ర చేయలేదు, మీరు చేశారు. అవును, నేనే చేశాను. మన్నించాలి, మీరు మీ పేరు శ్యామ్ గారు చేశారు. సువర్ణ ఛానల్లో పనిచేస్తున్నటువంటి శ్యామ్ గారు క్యాలిక్యులేషన్ చేశారు. శ్యామ్ గారు క్యాలిక్యులేషన్ చేసి మంగళగిరిలో లోకేష్ గారికి 40,000 మెజారిటీ వస్తుంది క్యాలిక్యులేషన్ చేశారు. సరే, ఎర్రర్ రేటు 0.001% ఏదైనా ఉంది అని అనుకుంటే ఒక 5,000 -+ అనుకోండి. అక్కడ మాట్లాడాల్సింది మెజారిటీ గురించి, ఓకే, గెలిపోవటం గురించి కాదు. అంటే ఇక్కడ లోకేష్ గారికి గతానికి ఇప్పటికే మారింది ఏం చెప్పని అనుకోవచ్చు అండి. ఇక్కడ అంటే ఒకటేనండి, కొన్ని అస్ట్రాలజికల్ సీక్రెట్స్ మేము రివీల్ చేయకూడదు, కానీ మీరు అడిగారు కాబట్టి మన ప్రేక్షకుల కోసం నేను చెప్తాను. ఎప్పుడైనా సరే జాతకంలో గెలిపోవటంని డిసైడ్ చేసేది కేతు అండి. చాలామందికి ఈ సీక్రెట్ తెలియదండి అసలు. ఈ కేతువు సూర్య భగవానుడికి సపోర్ట్ చేసినప్పుడు ఆ సపోర్ట్ చేయబడిన జాతకం ఏ వ్యక్తిదైతే ఉంటుందో ఆ వ్యక్తిని ఎక్కడికో తీసుకుపోతుందండి. ఆ కేతు సూర్య భగవానుడికి సపోర్ట్ చేయకుండా శని భగవానుడి వైపు కనుక ఆకర్షింపబడినట్లయితే ఆ వ్యక్తి ఓడిపోవడం జరుగుతుంది. దాంతోపాటు చాలా అవమానకరమైన పరిస్థితులకు ఎదుర్కోవడం జరుగుతుంది అన్నమాట. ఓకే, అదండి. ఈసారి అలాంటి పరిస్థితులు ఒక నాయకుడికి రాబోతున్నాయి అంటే అది మీరు గమనిస్తారు. ఓకే, అదండి. ఆ వ్యక్తి పేరు నేను మరలా డిస్కస్ చేద్దాం. రైట్. ఇదే అంశంలో ఇదే భాగంలో కూటమి నుంచి ఈ కూటమి ఉమ్మడి ఏదైతే ఉందో ఈ కూటమి భాగంలోంచే జనసేన పార్టీ నుంచి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. ఇది ఎలా ఉందంటే రాష్ట్రంలో జరిగిన ఇప్పుడు ఒక తెలుగుదేశం కాదు, వైఎస్ఆర్సీపీ కాదు, జనసేన కాదు, బీజేపీ కాదు, కాంగ్రెస్ కాదు, అన్ని పార్టీలు కలుపుకున్నా కానీ, అన్ని కాన్స్టిట్యున్సీలు కలుపుకున్నా కానీ ప్రతి ఒక్కరి చూపు కూడా పిఠాపురం వైపు కనిపిస్తుంది. అది గతంలో పవన్ కళ్యాణ్ గారికి 2 సార్లు ఓటమిని చూపించిన ఏదైతే అక్కడ ఉన్నదో జనసేన పార్టీ 2 స్థానాల్లో ఈసారి పిఠాపురం నుంచి ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ మీరు గమనించినట్లయితే ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరి చూపు కూడా ఎంతో ఉత్కంఠతో కూడుకున్నటువంటి ఆసక్తితోటి పీఠాపురం వైపు చూస్తూ ఉన్నారండి. ఈ పీఠాపురంలోనే ఎందుకుందంటే ఒక పార్టీ అధినాయకుడు, జనసేన పార్టీ అధినాయకుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు 2019 అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా 2 చోట్ల పోటీ చేశారండి. అవును. అత్యంత దారుణమైన పరిస్థితుల్లో, అవమానకరమైన పరిస్థితుల్లో ఒక పార్టీ అధినేతగా పోటీ చేసి 2 స్థానాలను ఓడిపోయారండి. అవును. ఇది ఏ నాయకుడికైనా సరే అత్యంత బాధాకరమైన విషయం అండి. చాలా అవమానకరమైన రిజల్ట్ అని చెప్పుకోవచ్చు. చాలా మంది అనుకున్నారు ఇంత అవమానాన్ని ఫేస్ చేసిన తర్వాత ఇంకా ఆయన రాజకీయాలు వదిలిపెట్టి వెళ్ళిపోతారు, మరుగున పడిపోతారు అని చెప్పి అనుకున్నారండి. కానీ ఆయన ఆత్మవిశ్వాసం ముందు ఇంకా చెప్పాల్సిన అవసరం లేదండి. ఇవన్నీ కూడా కొట్టుకుపడించి చెప్పుకోవచ్చు అనమాట. అలాంటి పవన్ కళ్యాణ్ గారు ఈసారి చాయిస్ తీసుకున్నారో లేదనేది ప్రజలందరికీ తెలుసు. పీఠాపురం నుంచి పోటీ చేస్తున్నారండి. సో ఎటువంటి చాయిస్ తీసుకోకుండా పీఠాపురం నుంచి పోటీ చేస్తున్న క్రమంలో ఇక్కడ పరిస్థితి ఏందని చెప్పి అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారండి. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ పీఠాపురంలో పోటీ చేసే వంగా గీత గారికి సంబంధించినటువంటి మీటింగ్లో మీరు గెలుస్తున్నారు,
గెలిచిన తర్వాత మన క్యాబినెట్లో మంత్రి పదవి మీకు ఇస్తున్నానని చెప్పి సీఎం కూడా ఇస్తానని చెప్పాను. డిప్యూటీ సీఎం కూడా అన్నారా? అది డిప్యూటీ సీఎం గా మీకు తీసుకొస్తాను మీ కాన్స్టిట్యున్సీకి అని చెప్పడం జరిగింది. డిప్యూటీ సీఎం గా ఇస్తా అని చెప్పి కామెంట్ చేశారు. అంటే వ్యక్తీకరించే వారికి అభిప్రాయాన్ని. అంటే రాజకీయంగా ఒక పండితుడు కాకుండా రాజకీయంగా జరుగుతున్నటువంటి విషయాలను కనుక మనం పేపర్లలోనూ టీవీల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటే ఇలాంటి ఒక సెన్సేషనల్ ఇన్సిడెంట్స్ అన్నీ కూడా, సంఘటనలన్నీ కూడా పిఠాపురంలో జరుగుతూ వచ్చినాయండి. సో అంటే ప్రజలందరూ కూడా ఒక డిప్యూటీ సీఎం వస్తున్నారు కదా మన కాన్స్టిట్యున్సీ నుంచి, అడుగుకి మళ్ళీ అవకాశం ఉండొచ్చు. లేదా సినిమా హీరోరా, మన పవర్ స్టార్ రా, మన పవన్ కళ్యాణ్ రా అని చెప్పి కుర్రోళ్ళంతా ఆయనకి సపోర్ట్ చేయొచ్చు. లేదా మరి కొంతమంది తీసుకున్నట్టు అయ్యో పాపం పోయినసారి 2 కాన్స్టిట్యున్సీల్లో ఓడిపోయారు అనే జాలితో కూడా తనకి వైపు సపోర్ట్ చేశారు. అంటే ఇద్దరికి వారి వారి కారణాల ద్వారా వాళ్ళు సపోర్ట్ చేసే అవకాశాలు ఉండొచ్చు సమాజ పరంగా తీసుకున్నట్లయితే. బట్ ఒక పండితుడిగా తీసుకున్నట్లయితే నేను పీఠాపురంలో గెలుపు ఎవరిదని చెప్పి మాట్లాడానంటే అంతకన్నా అవమానకరమైనటువంటి ఇన్సిడెంట్ ఇంకోటి లేదని చెప్పి అంటాను. అదేంటండి, ఎందుకలా? ఒక అస్ట్రాలజర్గా ఇప్పుడు ఒక చిన్న విషయం అండి, ఒక పిహెచ్డి చేసిన స్కాలర్ దగ్గరికి పోయి 2 రొళ్ళు ఎంత అని అడిగారు అనుకోండి, వాడి చేత్తో తల 100 సార్లు బాదుకుంటాడు, నాకేంద్ర ఈ కర్మ అని. అరే ఎల్కేజీ స్టూడెంట్ కదా నువ్వు అడగాలి, నన్ను కాదు కదా. సో అలాంటి ఒక స్కాలర్లీ నాలెడ్జ్ కలిగిన ఆచార్య రాఘవేంద్ర దగ్గరకు వచ్చి పీఠాపురంలో ఎవరు గెలుస్తారని అంటే ఇంతకన్నా ఇన్సల్టింగ్ ఇంకేమన్నా ఉందండి? ఓకే, మీ మాటల్లో తెలిసిపోతుంది. ఇలాంటిది ఏదో అడగబోతున్నా అని చెప్పి నాకు తెలిస్తే స్టార్టింగ్ లోనే మీ చేత మరో క్యాలిక్యులేషన్ చేశాను. అవును, భవిష్యత్తులో మీరు నాకేమైనా పోటీ వస్తారని భయం వేస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఆ ట్రిక్స్ ఏవైతున్నాయో ఆ క్యాలిక్యులేషన్ మెథడ్స్ ఆల్రెడీ మీకు చెప్పేశాను. సో శ్యామ్ గారు భవిష్యత్తులో మరొక ప్రొఫెషనల్ అస్ట్రాలజర్ శ్యామ్ గారుగా మారిపోతారేమని చెప్పి అనుకుంటున్నాను. ఒకవేళ అలాంటి ఆసక్తి ఉన్నట్టయితే ఆల్వేస్ వెల్కమ్, మిమ్మల్ని గైడ్ చేయడానికి మరోసారి ముందుకు తీసుకెళ్ళడానికి. తప్పకుండా నేను చెప్పనండి. ఓకే, మీరేసిన క్యాలిక్యులేషన్ లో వరస్ట్ అంటే వరస్ట్ సినారియాలో ఎక్కువ వద్దండి, వరస్ట్ సినారియాలో ఎంత మెజారిటీ వచ్చింది మీ క్యాలిక్యులేషన్ లో? 30,000 దాకా వచ్చిందండి. సరిపోయింది కదా. ఈ క్యాలిక్యులేషన్ ఎవరు చేశారు? ఆచార్య రాఘవేంద్ర చేయలేదు. ఆచార్య రాఘవేంద్ర గారి గైడెన్స్ లో యాంకర్ గా ఉన్నటువంటి శ్యామ్ గారు చేశారు. అస్ట్రాలజికల్ క్యాలిక్యులేషన్ స్టూడియోకి వచ్చిన తర్వాత శ్యామ్ గారు చేసి మీ ఈ రకమైన క్యాలిక్యులేషన్ మెథడ్ ప్రకారం పవన్ కళ్యాణ్ గారు ఇంత మెజారిటీ గెలవబోతుందని మీరే డిసైడ్ చేశారు. మీరే డిసైడ్ చేయగలిగినప్పుడు ఇంత స్కాలజీ నాలెడ్జ్ ఉండి దాదాపు 20-30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండి నాకేంటండి ఇది వచ్చి నన్ను అడగచ్చు? అసలు మీరు అడగకూడదు. పవన్ కళ్యాణ్ గారి గురించి గెలుస్తారు లేదని నన్ను అడగకూడదు. అసలు అలా అడిగారని నన్ను ఇన్సల్ట్ చేయటమే. మీరు మెజారిటీ గురించి చెప్పచ్చు, చెప్పే స్థాయి క్యాలిక్యులేషన్స్ అనేవి మీకు వచ్చేసినాయి. ఇప్పుడు సిద్ధాంతం కూడా నేను కూడా అదే చెప్తే ఉపయోగం, అంతకు మించి ఇంకేదైనా చెప్పాలి కదా. అవును, అది సార్. ఇప్పటి వరకు మీరు చెప్పినవన్నీ కూడా చూసుకున్నట్లయితే ఎలా ఉందంటే, తెలుగుదేశానికి వచ్చేటప్పుడు, కూటమికి వచ్చేటప్పటికి 124 స్థానాల్లో సీట్లు వచ్చే విధంగా ఉన్నాయని చెప్పని అన్నారు. అదేవిధంగా ఇండివిజువల్గా చూసుకుంటే తెలుగుదేశానికి 105 వస్తాయన్నారు. అదేవిధంగా జనసేనకి 16, బీజేపీకి వచ్చేటప్పుడు 3 స్థానాల్లో సీట్లు వస్తాయని చెప్పని అన్నారు. అవునండి, రైట్. అంటే ఇప్పుడు వరకు మీరు ఇవి ఏవైతే ఇండివిజువల్గా చెప్పారో ఇవి కాకుండా, ఇవి 124 కాకుండా పార్లమెంట్కి సంబంధించి ఎన్ని స్థానాల్లో సీట్లు వస్తాయని చెప్పని అనుకోవచ్చు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు వరకు మనము ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన పార్లమెంటు అండ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మొత్తం 175 అసెంబ్లీ సీట్లలో టీడీపీ కూటమి 124 సీట్లు గెలుస్తుందని చెప్పి అనుకున్నాం. దాంట్లో 105 టీడీపీ, జనసేన 16, బీజేపీ 3 అని చెప్పి అనుకున్నాం. మిగతాయి వైసీపీ అనుకున్నాం మనం. ఇప్పుడు మనము ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 25 పార్లమెంటు స్థానాల్లో ఏ పార్టీకి ఎన్ని రాబోతున్నాయి అనే దాని గురించి డిస్కస్ చేద్దామండి. ఓకే, మీరు గమనించినట్లయితే నేను చెప్పబోయే విషయం బాగా గమనించండి. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఏ పార్టీ ఎన్ని సీట్లను సాధించవచ్చు వారి బలాన్ని బట్టి. అయితే భవిష్యత్ తరాల విషయంలో ఒక రికార్డు క్రియేట్ చేయబోతుంది జనసేన పార్టీ. ఓకే, ఎందుకనంటే జనసేన పార్టీ పోటీ చేస్తుంది 2 స్థానాల్లో. అవును, కాకినాడ, మచిలీపట్నం. కాకినాడలో వచ్చేసి ఉదయ్ శ్రీనివాస్ గారు, మచిలీపట్నంలో బాలసూరి గారు పోటీ చేస్తున్నారు. ఈ 2 స్థానాల్లో కూడా జనసేన పార్టీ గెలవబోతుంది. ఓకే, ఇది నిజంగా పెద్ద రికార్డ్ అని చెప్పుకోవచ్చు అనమాట. రికార్డ్ అని ఎందుకన్నానంటే, గతంలో అంత అవమానకరమైనటువంటి ఫలితాలు పొందినటువంటి ఒక జనసేన పార్టీ ఈసారి ఒక అభ్యర్థి మంత్రి మీద గెలుస్తున్నాడు,
మరో అభ్యర్థి వచ్చేసి డిప్యూటీ సీఎం మీద గెలుస్తున్నాడు జనసేన పార్టీ నుండి. ఇక్కడ చూస్తే పోటీ చేసిన 2 ఎంపీ సీట్లలో కూడా వారు విజయాన్ని కైవసం చేసుకోబోతున్నారని చెప్పుకోవచ్చు. ఇక్కడ శ్రీనివాస్ గారు కానివ్వండి, బాలసూరి గారు కానివ్వండి. ఇక భారతీయ జనతా పార్టీ కనుక తీసుకున్నట్లయితే 6 సీట్లలో పోటీ చేస్తుంది, 4 సీట్లు గెలుస్తుందండి. ఈ గెలిచే 4 సీట్లు కనుక తీసుకున్నట్లయితే రాజంపేట నుంచి గతంలో సీఎంగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు గెలుస్తున్నారు. అలాగే నరసాపురం నుంచి శ్రీనివాస్ వర్మ గారు గెలుస్తున్నారు. రాజమండ్రి నుంచి పురంధేశ్వర్ గారు గెలుస్తున్నారు. అనకాపల్లి నుంచి సీఎం రమేష్ గారు గెలుస్తున్నారండి. ఈ 4 మీరు గమనించవచ్చు. అలాగే టీడీపీ పార్టీ కనుక తీసుకున్నట్లయితే అత్యధికంగా 13 సీట్లలో విజయాన్ని కైవసం చేసుకోబోతుందండి. అవి వరుసగా తీసుకున్నట్లయితే కర్నూలు నుంచి నాగరాజు గెలుస్తున్నారు టీడీపీ నుంచి. అనంతపురం నుంచి టీడీపీ అభ్యర్థి అయినటువంటి లక్ష్మీనారాయణ గారు గెలుస్తున్నారు. హిందూపురం నుంచి బీకే పార్థసారథి గారు గెలుస్తున్నారు. చిత్తూరు నుంచి టీడీపీ అభ్యర్థి ప్రసాదరావు గారు గెలుస్తున్నారు. నెల్లూరు నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు టీడీపీ నుంచి గెలుస్తున్నారు. ఒంగోలు నుంచి మాగుంట శ్రీనివాసరెడ్డి గారు టీడీపీ నుంచి గెలుస్తున్నారు. బాపట్ల నుంచి కృష్ణప్రసాద్ గారు టీడీపీ నుంచి గెలుస్తున్నారు. నరసరావుపేట నుంచి లావ్ కృష్ణదేవరాయలు గారు గెలుస్తున్నారు టీడీపీ నుంచి. గుంటూరు నుంచి పెమ్మసాని చంద్రశేఖర్ గారు టీడీపీ నుంచి గెలుస్తున్నారు. విజయవాడ నుంచి కేసినేని సిన్ని గారు గెలుస్తున్నారు. అమలాపురం నుంచి గంటి హరీష్ గారు గెలుస్తున్నారు. వైజాగ్ నుంచి బాలకృష్ణ గారి అల్లుడు శ్రీ భరత్ గారు గెలుస్తున్నారు టీడీపీ నుంచి. అలాగే శ్రీకాకుళం నుంచి ఎర్రనాయుడు గారి కుమారుడు కింజరపు రామ్మోహన్ నాయుడు గారు గెలుస్తున్నారు. వెరసి మొత్తం 13 స్థానాల్లో టీడీపీ గెలవబోతుందని చెప్పుకోవచ్చండి. తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ కనుక తీసుకున్నట్లయితే కేవలం 6 సీట్లుగా పరిమితం కాబోతుందండి. గతంలో మీరు అన్ని అద్భుతమైన సీట్లు సాధించినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభంజనం అనేది ఈసారి బాగా తగ్గబోతుంది. ఆ రకంగా తీసుకున్నట్లయితే నంద్యాల నుంచి బ్రహ్మానందరెడ్డి గారు వైసీపీ నుంచి గెలుస్తున్నారు. కడప నుంచి వైఎస్ అవినాష్ రెడ్డి గారు గెలుస్తున్నారు. తిరుపతి నుంచి గురుమూర్తి గారు గతంలో కూడా వీరే గెలిచారు, వారు గెలుస్తున్నారు. మరలా ఏలూరు నుంచి కారుమూరి సునీల్ గారు గెలుస్తున్నారు. విజయనగరం నుంచి చంద్రశేఖర్ గారు బెలన వారు గెలుస్తున్నారు. అరకు నుంచి తనుజా నాయుడు గారు గెలుస్తున్నారు. ఈ 6 వచ్చేసి వైసీపీ నుంచి గెలుస్తున్నారండి. సో అవుట్ ఆఫ్ 25 పార్లమెంట్ స్థానాల్లో 2 జనసేన, 4 భారతీయ జనతా పార్టీ, 13 తెలుగుదేశం పార్టీ, 6 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ గెలుస్తుందండి. మొత్తం 19 స్థానాల్లో 19 మొత్తం కూటమి వచ్చి 19 స్థానాల్లో గెలుస్తుందండి. 19 స్థానాల్లో పార్లమెంటు సీట్లు కైవసం చేసుకుంటున్నారు. అవునండి, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూటమి 19 స్థానాల్లో గెలుస్తుందండి. రైట్ సార్. అంటే ఇప్పుడు ఏవైతే ఇప్పుడు అసెంబ్లీకి సంబంధించి సీట్ల స్థానాలు ఏదైతే ఉన్నాయో, పార్లమెంటు స్థానాలు ఏవైతే ఉన్నాయో, వీటన్నిటిని మనం బేస్ చేసుకుని ఇప్పుడు అసెంబ్లీ బేస్ చేసుకుని మనం ముఖ్యమంత్రికి సంబంధించి మనం చూసుకుంటాం. అదేవిధంగా పార్లమెంటు స్థానాల్లో బేస్ చేసుకుని మనం ఏంటంటే కేంద్రంలో మనకి అధికారం ఎలా, మన పవర్ ఎలా ఉండబోతుంది, ఎన్డీఏ కూటమికి కేంద్రానికి సంబంధించి ఎలా ఉండబోతుంది అనేది చూసుకునే భాగంలో అయితే ఏ విధంగా ఉండబోతుంది? అంటే మీరు గమనించినట్లయితే అండి, ఆంధ్ర రాష్ట్రంలో కూటమికి మొత్తం 19 సీట్లు రాబోతున్నాయండి. అలాగే దేశంలో ఉన్న మిగతా అన్ని రాష్ట్రాలు గమనించినట్లయితే అత్యధికంగా ఎన్డీఏ కూటమికి 375 సీట్లు వస్తున్నట్టుగా నా జ్యోతిష పరిస్థితులు తెలియదండి. ఓకే. సో రాఘవేంద్ర సిద్ధాంత్ ఏం చెప్తున్నాడంటే 2024 సంవత్సరంలో జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఎన్డీఏ కూటమికి కనీసం 375 రాబోతున్నాయని చెప్పి గంటపదంగా చెప్పొచ్చండి. ఓకే. సో ఇక్కడ సెంట్రల్లో బీజేపీ గవర్నమెంట్ వస్తుందా లేదా, లేకపోతే మోడీ పీఎం అవుతాడా లేదనేది అసలు మ్యాటరే కాదండి అక్కడ. ఓకే. ఇక మీరు గమనించినట్లయితే మనము ఇంకొంచెం ముందుకు వెళ్తూ ఇప్పటి వరకు మనం ఓవరాల్గా ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో మాట్లాడుకున్నాము, ఏ పార్టీకి ఎన్ని పార్లమెంట్ సీట్లు వస్తాయో మాట్లాడుకున్నాము. అలాగే ప్రముఖులుగా చెప్పుకోబడుతున్నటువంటి కొంతమంది మంత్రులు ఎవరు గెలుస్తున్నారు, ఎవరు ఓడిపోతున్నారు అనేది ప్రతి కాన్స్టిట్యూన్సీ గురించి డిస్కస్ చేసే ప్రయత్నం చేశాము. ఇప్పుడు మనము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 13 ఉమ్మడి జిల్లాల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తున్నాయి అనేది చెప్పుకునే క్రమంలో భాగంగా అసలు ఏ పార్టీకి రాష్ట్రంలో ఏ జిల్లాలో అత్యధికమైన సీట్లు రాబోతున్నాయి. ఓకే, రైట్ సార్. ఇది చాలా కీలకమైన అంశం కూడా. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలు, ఉమ్మడి జిల్లాల్లో 13 జిల్లాల్లో కూడా ఏ జిల్లా నుంచి ఏ కాన్స్టిట్యున్సీకి ఇప్పుడు తెలుగుదేశానికి ఎక్కువ సీట్లు వస్తానా, లేదా వైఎస్ఆర్సీపీకి ఎక్కువ సీట్లు వస్తానా, లేదా ఉమ్మడిలో ఉన్న జనసేనకు ఎటువైపు ఎవరికి వస్తున్నాయి అనేది విషయం అయితే ఖచ్చితంగా చాలామంది కూడా క్యూరియాసిటీగా చూస్తున్న అంశం అనమాట. దానిపైన మీ ఉద్దేశం ఏంటి? ఖచ్చితంగా నా జ్యోతిష పరిశీలనలో తెలియదు ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక కర్నూలు జిల్లాలో వైఎస్ఆర్సీపీకి చాలా అత్యధికమైన సీట్లు రాబోతున్నాయండి. ఓకే. కర్నూలు అండి. కర్నూలు ఉమ్మడి కర్నూలు జిల్లా కనుక తీసుకున్నట్లయితే అక్కడ మొత్తం 14 నియోజకవర్గాలనే ఉన్నాయండి. ఈ 14 నియోజకవర్గాల్లో అత్యధికంగా 10 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ విజయాన్ని చేజించుకోబోతుంది.
కేవలం 4 సీట్లలో టీడీపీ అనేది గెలుస్తుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ కర్నూలు జిల్లాలో అవుట్ ఆఫ్ 14 10 సాధించినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ అత్యల్పంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 13 ఉమ్మడి జిల్లాల్లో ఒక్క జిల్లాలో కేవలం ఒక్క సీటు మాత్రం సాధిస్తుంది. మీరు కనుక గమనించినట్లయితే వైజాగ్లో మొత్తం 15 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయండి. ఈ 17 నియోజకవర్గాలకు గాను కేవలం ఒక్క సీట్ అనేది వైఎస్ఆర్సీపీ పార్టీకి అనేది రాబోతుందండి. ఓకే, కాన్స్టిట్యున్సీ ఏదో చెప్తానండి మీకు. సో ఇక్కడ కనుక తీసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 13 ఉమ్మడి జిల్లాల్లో కర్నూలు జిల్లాలో అత్యధికంగా 10 సీట్లు సాధించినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ అత్యల్పంగా చాలా కనిష్టంగా ఒక్క సీటు సాధిస్తుందండి వైజాగ్లో. ఓకే, మీరు కనుక గమనించినట్లయితే ఈ వైజాగ్లో ఏ కాన్స్టిట్యున్సీ కనుక తీసుకున్నట్లయితే అరకు వ్యాలీ అండి. అక్కడ మచ్చలింగం గారు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫు నుంచి గెలుస్తున్నారండి. అంటే ఉమ్మడి వైజాగ్ జిల్లాలో వైఎస్ఆర్సీపీ సాధించేటువంటి ఒకే ఒక్క సీటు మచ్చలింగం గారి ద్వారా రాబోతుందని చెప్పుకోవచ్చండి. ఓకే, ఇక టీడీపీ కాన్స్టిట్యున్సీ టీడీపీ పార్టీ కనుక తీసుకున్నట్లయితే లేదా టీడీపీ లేదా కూటమి అత్యధికంగా గుంటూరు జిల్లాలో ఎక్కువ సీట్లు రాబోతున్నాయండి. మీరు గమనించినట్లయితే ఇక్కడ గుంటూరు జిల్లాలో అత్యధికంగా 17 స్థానాలు ఉన్నాయండి, అసెంబ్లీ స్థానాలు. దీంట్లో టీడీపీ 14 స్థానాల్లో గెలవబోతుందండి. ఓకే, అలాగే ఈ జనసేన పార్టీ ఒక సీట్లో గెలుస్తుందండి. తర్వాత మిగిలిన 2 సీట్లు వైసీపీ కైవసం చేసుకుంటుంది. అంటే కూటమి పార్టీ 13 ఉమ్మడి జిల్లాల్లో గాను గుంటూరు జిల్లాలో అత్యధికంగా 10 అంటే అవుట్ ఆఫ్ 17 15 సీట్లలో విజయం సాధిస్తుంది. ఓకే, అలాగే అత్యల్పంగా తీసుకున్నట్లయితే కడపలో పోయినసారి మనకి ఎటువంటి సీట్లు రాలేదండి. ఓకే, ఈసారి కనుక తీసుకున్నట్లయితే అక్కడ 3 సీట్లు వస్తున్నాయండి. అంటే కంపారిజన్ తీసుకున్నట్లయితే అత్యంత తక్కువగా ఉన్న సీట్లు, అత్యంత తక్కువగా సాధించే సీట్లు కనుక తీసుకున్నట్లయితే వైసీపీ తక్కువగా ఒక సీటు సాధిస్తుంటే టీడీపీకి ఒక జిల్లా నుంచి అత్యంత తక్కువగా 3 సీట్లు వస్తున్నాయి, అది కడప జిల్లా నుంచి. ఇక ఇండివిజువల్గా ఏ కాన్స్టిట్యున్సీలు ఎలా ఉందని రిజల్ట్ కనుక తీసుకున్నట్లయితే, ఏ జిల్లాలో ఎలా ఉందని తీసుకున్నట్లయితే ముఖ్యంగా మనము శ్రీకాకుళం జిల్లా, ఈ శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయండి. ఇక్కడ 7 టీడీపీ, వైసీపీ 3 రాబోతున్నాయి. విజయనగరంలో మొత్తం 9 ఉన్నాయి, వైఎస్ఆర్సీపీ 6, టీడీపీ 3. వైజాగ్లో మొత్తం 15 ఉంటే టీడీపీ పార్టీ 3, జనసేన 4, బీజేపీ 1 సీట్లు సాధిస్తుండగా కేవలం ఒక్క సీటు తోటి వైఎస్ఆర్సీపీ పార్టీ పరిమితం కాబోతుందని చెప్పుకోవచ్చు. అలాగే ఈస్ట్ గోదావరిలో మొత్తం 19 నియోజకవర్గాలు ఉండగా టీడీపీ 10, జనసేన 5, వైసీపీ 3, బీజేపీ 1 సాధిస్తున్నాయండి. వెస్ట్ గోదావరిలో మొత్తం 15 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇంట్లో టీడీపీ 8, జనసేన 5 సాధిస్తుండగా వైఎస్ఆర్సీపీ పార్టీ కేవలం 2 కాంప్రమైజ్ అవుతుంది. అలాగనే కృష్ణా జిల్లాలో 16 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో భాగంగా టీడీపీ పార్టీ 11, జనసేన 1, బీజేపీ 1 సాధిస్తున్నాయి. వైఎస్ఆర్సీపీకి 2 లేదా 3 వచ్చే అవకాశం ఉంది. అలాగే గుంటూరు కనుక తీసుకుంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసామండి. మొత్తం 17 నియోజకవర్గాలు ఉండగా టీడీపీ 14, వైసీపీ 2, జనసేన 1 రాబోతున్నాయి. ప్రకాశం జిల్లాలో మొత్తం 12 ఉన్నాయి, టీడీపీ 10, వైసీపీ 2. నెల్లూరు జిల్లాలో 10కి గాను టీడీపీ 6, వైసీపీ 4 స్థానాల్లో విజయాన్ని పొందబోతున్నాయి. కడప మొత్తం 10 నియోజకవర్గాలు ఉండగా వైఎస్ఆర్సీపీ 7, టీడీపీ 3. కర్నూలు జిల్లాలో మొత్తం 14, వైసీపీ 10 సాధిస్తుంది, టీడీపీకి 4 సీట్లు రాబోతున్నాయి. అనంతపురం జిల్లాలో మొత్తం 14 ఉన్నాయి, టీడీపీకి 11, వైఎస్ఆర్సీపీ 2 గెలిచే అవకాశం ఉంది. 1 అక్కడ కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉందండి. మడకశిర కాన్స్టిట్యున్సీలో కొంచెం ఛాన్సెస్ అనేవి ఉన్నాయన్నమాట. అనంతపురం మడకశిర కాన్స్టిట్యున్సీ. చిత్తూరులో మొత్తం 14 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. ఇక్కడ టీడీపీ 9 గెలవబోతుంది, వైసీపీకి 5 రాబోతున్నాయి. వెరసి రాష్ట్రంలో ఉన్నటువంటి 13 ఉమ్మడి జిల్లాల్లో ఉన్నటువంటి 175 స్థానాల్లో కూటమికి 124 రాబోతున్నాయి. అందులో భాగంగా జనసేనకి 16, బీజేపీకి 3, టీడీపీకి ఇండివిజువల్గా 105 సీట్లు సాధించడం ద్వారా గవర్నమెంట్ ఫామ్ చేయబోతుందని మరోసారి ఘంటాపథంగా చెప్పగలను. రైట్, థ్యాంక్ యూ సార్. మీరు చెప్పిన విధంగా చూసుకుంటుంటే ఇప్పుడు రాబోతున్న జూన్ 4వ తారీఖున రిజల్ట్స్ కోసం ఎంతమంది అయితే ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఒక ఊరట్లాగా కనిపిస్తుంది మీరు చెప్పిందంతా కూడా. మీరు చెప్పింది వింటుంటే అది అటు వైఎస్ఆర్సీపీ కానివ్వండి, లేదంటే అటు తెలుగుదేశానికి అనేది, ఇది పార్టీలకి అయితే సంబంధం లేదు. కానీ మీరు చెప్పిన
మీరు ఏ విధంగా అయితే జ్యోతిష predict పరంగా చేశారు? నా జ్యోతిష విశ్లేషణ ద్వారా నాకు తెలిసిన ఫలితాలు, నాకు వచ్చిన ఫలితాలు ఏతున్నాయో నేను ప్రజలతో పంచుకునే ప్రయత్నం చేశాను. అయితే నేను ప్రజలందరికీ ఒకే విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ మధ్య తరచుగా ప్రచార మాధ్యమాలలో కానివ్వండి, లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియాలో కానీ తరచుగా వింటున్న మాట, ఎక్కువ మంది బెట్టింగ్ వైపు ఆసక్తి చూపిస్తూ ఉన్నారని చెప్పి నేను తెలిసింది. దయచేసి మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి బెట్టింగ్ వైపు వెళ్ళొద్దు. మేము చెప్పేటువంటి జ్యోతిష ఫలితాలు ఏతున్నాయో ఒక అవగాహన కోసం మాత్రమే మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి. అలాగే ఒక క్రెడిబిలిటీ పరంగా తీసుకున్నట్లయితే ఆస్ట్రాలజర్ రాఘవేంద్ర ఎన్ని ఫలితాలు ఇప్పటివరకు ఇచ్చారు, దాంట్లో ఎన్ని రైట్ అయినాయి, ఎన్ని రాంగ్ అయినాయి అనేది మీ అందరికీ సుపరిచితమే. ఈసారి కూడా నేను చెప్పే ప్రతి ఫలితాన్ని కూడా మీరు ముందుగా నోట్ చేసుకోండి. ఫలితాల అనంతరం క్రాస్ చెక్ చేసుకోండి. తర్వాత మీ సూచనల్ని, మీ సలహాలని మీ కామెంట్స్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ సార్. మరి అది చూశారు కదా, మరి రేపు పొద్దున్న రాబోతున్న జూన్ 4వ తారీఖునైతే రిజల్ట్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి, దానికి సంబంధించి ఆస్ట్రాలజర్ రాఘవేంద్ర గారు చెప్పిన ఆయన ప్రెడిక్ట్ చేసిన విధానం ఏ విధంగా ఉందో చూశారు కాబట్టి రైట్, మనం కూడా చూడాలి ఏ విధంగా ఉండబోతుందని చెప్పని మరొక ఇంటర్వ్యూతో మీ ముందుకు వస్తాను. చూస్తూనే ఉండండి సువర్ణ మీడియా.